ప్రజలు ఇప్పుడు మా కనకయ్య గారు చెప్పారు, ఓపెన్ కాస్ట్ పెట్టిన దగ్గర ఇబ్బందులు రాగమయ్య గారు చెప్పారు. వీటికన్నిటికీ ఆ నిధుల్ని అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, హెల్త్, ఎడ్యుకేషన్, మిమ్మల్ని బొగ్గు తీసుకునేదానికి ఆపేదానికి అవకాశం లేదు, బొగ్గు కావాల్సిందే. కానీ అక్కడ జరిగే నష్టానికి ఎన్విరాన్మెంట్ నష్టం కానీ, ప్రజల నష్టం కానీ, ప్రజల ఇబ్బందులు కానీ మీరే దాన్ని బాగా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలోకి వెళ్ళినప్పటికీ కూడా మీ నిధులు స్పెసిఫిక్ గా ఈ పనులకే వాడేటట్టుగా మీరు వాడుకోవాలి. అందుకని ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా మన మనిషే కాబట్టి ఆ నిధులు సపరేట్ గా పెట్టుకొని ఈ ప్రాంత అభివృద్ధికి వాడాలని చెప్పి అందుట్లో కూడా హెల్త్, ఎడ్యుకేషన్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇస్తే ఈ ప్రాంత ప్రజలు, యువకులు, ముఖ్యంగా గిరిజనులు, గోండులున్నారు, కోయలున్నారు, లంబాడీలున్నారు, పేద ప్రజలున్నారు. ఈ ప్రాంతంలో వాళ్ళకి కావాల్సినటువంటి స్కిల్ ట్రైనింగ్ కానీ, అదేవిధంగా వాళ్ళకి ఉపాధి అవకాశాలు కానీ, దీనికి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు ఏదన్నా అవకాశాలు వస్తే ఆ గిరిజన యువతి యువకులకి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. వీటి మీద సింగరేణి ఫోకస్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, సింగరేణి ఇందాక పెద్దలు చెప్పారు, మా పాయం గారు, మా దాస్ గారు, రామదాస్ గారు, మరి అది అందుట్లో వాస్తవాలు ఎంతో. బలరాం గారు కూడా అందుట్లో అప్పుడు డైరెక్టర్గా ఉన్నారు కాబట్టి జరిగిన లోటుపాట్లు మనకు తెలుసు, సరిదిద్దుకునే మార్గాలు కూడా మనకు తెలుసు. కాబట్టి బట్టి గారి సహాయ సహకారాలు తీసుకొని తక్షణమే వాటిని ఎక్కడైతే తప్పులు జరిగినాయో ఆ తప్పులు సరిదిద్దుకుంటూనే ఈ సంస్థను నిలబెట్టడం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయటం మన బాధ్యత. ముఖ్యమంత్రి గారు ఈ యొక్క సంస్థల పట్ల, వ్యవస్థల పట్ల అందరం కూడా ఒక కమిట్మెంట్ తోటి ప్రజలు మనకి ఈ అధికారాన్ని ఇచ్చారు. గతంలో జరిగింది బాగలేదనే ఉద్దేశంతో ఇచ్చారు కాబట్టి దీన్ని బాగు చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి అధికార యంత్రాంగం కూడా ఏదో పైనుంచి వస్తే వచ్చినట్టుగా మీరు రియాక్ట్ చేయకుండా అందుట్లో ప్రజాహితాన్ని కోరుకొని మీరు పనిచేయాలని చెప్పి యంత్రాంగాన్ని కోరుకుంటూ, సింగరేణి యాజమాన్యాన్ని కోరుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడ్డటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా. ఇటువంటి సోలార్ని ఇంకా ఉధృతంగా, ఇప్పుడు ఫ్లోటింగ్ సోలార్ అంటున్నారు, రూఫ్ టాప్ అంటున్నారు, అదేవిధంగా అన్ని రకాలుగా మనం దాన్ని వాడుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ మంచి కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి బట్టి గారికి, సింగరేణి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తా సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చక్కటి ఉత్తేజభరితమైనటువంటి ఉపన్యాసాన్ని ఇచ్చినందుకు మరొకసారి దగ్గరగా చప్పట్లు కొట్టి మనం మంత్రి గారిని అభినందించుకున్నాం. తర్వాత అఖిలాండ మాణిక్యన్న దంపతుల ముద్దుల తనయుడు, నందిని ప్రాణనాథుడు, సూర్య మహేంద్రల జనకుడు, కర్తవ్యపరాయణుడు, దీక్షాదక్షుడు, అకుంఠిత కర్తవ్యోన్ముఖుడు, పీపుల్స్ మార్చ్ తో ఎందరో ఎదల్లో సమున్నత స్థానం సాధించిన మహనీయుడు, మధుర నియోజకవర్గం చిరికిన మృదు స్వభావి, ప్రజల గోడును జనగర్జనలో గర్జించిన వీర నారసింహుడు, ఎన్నికలలో కన్నా ప్రజానీకానికి భరోసాగా నిలిచి ఎన్నికల్లో కాంగ్రెసు తరపున రేసు గెలిచిన మగధీరుడు. అది క్రమం అయినా, అసెంబ్లీ గుమ్మం అయినా, వేదిక ఏదైనా సరే ఆయన పేదల తరపున మాట్లాడతారు. ఎల్లప్పుడూ ఆయన పేదల మధ్యనే ఉంటారు. వారి కష్టాలను కడతీర్చడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రజలలో చైతన్యం నింపడానికి ప్రతినే బట్టిన విక్రమార్కుడిలా పీపుల్స్ మార్చ్ సుమారు 1360 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించి పార్టీ అధికారంలోకి రావడానికి తనదైన రీతిలో ప్రస్థానం సాగించిన జన హృదయ నేత, ప్రజల ఆకాంక్ష ఆశాజ్యోతి, అభినవ విక్రమార్కుడిగా పేరుగాంచిన శ్రీ బట్టి విక్రమార్క మల్లు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆర్థిక ప్రణాళిక ఇంధన శాఖ మాత్యులు వారిని మాట్లాడాల్సిందిగా సవినయంగా కోరుతున్నాను. అక్కడే పెట్టు.
బాగానే ఉందిరా పెద్ద మనిషి నువ్వు. చెడు దగ్గరైనా మీదే మా మీటింగ్ మీ మీరు చెప్పినట్టు తాడి కట్టాల్సి వస్తుంది. సభాధ్యక్షులు సింగరేణి సిఎండి గారైనటువంటి బలరాం గారికి, నాతో పాటు మంత్రివర్గంలో ఉన్నటువంటి సీనియర్ మంత్రివర్గ సహచరులు, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి, నాతోటి శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యులు మిత్రులు కోనంనేని సాంబశివరావు గారికి, అట్లాగే మరో శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారికి, మరో శాసనసభ్యురాలు మట్టా రాఘమయ్య గారికి, మరో శాసనసభ్యుడు కోరం కనకయ్య గారికి, మరో శాసనసభ్యులు శ్రీ రామదాస్ నాయక్ గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ చంద్రశేఖర్ గారికి, మరో శాసనసభ్యులు ఆదినారాయణ గారికి, అట్లాగే కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక గారికి, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ గారికి, ఏఐటీసీ నాయకులు సీతారామయ్య గారికి, ఎన్టీసీ నాయకులు జనకప్రసాద్ గారికి, ఇంకా ఇతర సింగరేణికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులందరికీ, కార్యక్రమానికి ఇక్కడికి చేసినటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులకి, అట్లాగే సింగరేణి కార్మిక సోదరులకి, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈనాటి ఈ కార్యక్రమం సోలార్ పవర్ సంబంధించి ప్రారంభోత్సవం చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం నిజంగా రాష్ట్రానికే కాదు దేశానికి కూడా దిశా నిర్దేశం చేసేటువంటి కార్యక్రమం ఇది. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని సింగరేణి కాలరీస్ ఏర్పాటు చేసుకుని ప్రారంభోత్సవానికి మనందరినీ పిలిచినందుకు వారికి, ఈ శాఖకు సంబంధించినటువంటి మంత్రి అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని అందరినీ ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే కార్యక్రమం చేసినందుకు వారికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. మీ అందరికీ తెలిసిందే, సింగరేణి కాలనీస్ అంటేనే ఉమ్మడి ఖమ్మం జిల్లా. సింగరేణి కాలనీస్ అంటే గోదావరి నది పరివాహక ప్రాంతం మొత్తం కూడా విస్తరించినటువంటి గనులు ఇవి. ఒకప్పుడు సింగరేణి కాలనీస్ అంటే ఉద్యోగాల గనిగా కూడా పిలిచేవాళ్ళు. ఎందుకంటే సింగరేణి కాలనీస్లో ఆయా ప్రాంతాల్లో, స్థానిక ప్రాంతాల్లో దాదాపు 1,05,000 పైబడి ఉద్యోగాలు సింగరేణి కాలనీస్లో స్థానికులు పనిచేస్తూ జీవన భృతి పొందుతూ ఆయా కుటుంబాలు జీవనం సాగించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. కేవలం రాష్ట్రానికి ఆదాయం ఇవ్వటమే కాదు, లేకపోతే రాష్ట్రానికి కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి బొగ్గును అందించడమే కాదు, ఈ ప్రాంతంలో చదువుకున్నటువంటి వాళ్ళకి, చదువు రానటువంటి వాళ్ళకు కూడా జీవన భృతి కల్పించడానికి పెద్ద ఎత్తున ఉపయోగపడినటువంటి సంస్థ ఏదైనా ఈ రాష్ట్రంలో ఉందంటే అది ఏకైక సంస్థ సింగరేణి కాలనీస్ అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. సింగరేణి కాలనీస్ నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రానికి తలమానిక్యం లాంటిది. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల్లో
పెద్ద ఎత్తున లాభాలు ఆర్జించి పెడుతూ దీన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి సంస్థ ఇది. అటువంటి సింగరేణి సంస్థని లాభాల బాటలో నడిపిస్తున్నటువంటి కార్మికుల్ని, యాజమాన్యాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. అభినందించడమే కాదు, మున్ముందు మీరు సాధించి పెట్టేటువంటి లాభాల పంటని తప్పనిసరిగా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రగతితో పాటు కార్మికుల ప్రగతి కోసం కూడా పంచుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. చాలామందికి రకరకాలైనటువంటి అపోహలు ఉన్నాయి. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి కాలనీస్ గురించి గొప్పలు చెప్తూ మాటలు చెప్పిందే తప్ప సింగరేణి కాలనీస్ సంబంధించిన అభివృద్ధి గురించి కానీ, అందులో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరుల గురించి కానీ ఏమాత్రం చేయలేదని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. అలా చేయకపోవటం వల్లే ఈరోజు సింగరేణికి సంబంధించినటువంటి ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయిందని చెప్పడానికి కూడా నాకు ఎటువంటి సందేహం లేదు. రాష్ట్రాలు, ప్రభుత్వాలు, ముఖ్యంగా భారతదేశ ప్రభుత్వం ఇది వెల్ఫేర్ స్టేట్. భారత రాజ్యాంగం ప్రకారం మన రాష్ట్రం సంక్షేమ రాజ్యం, సంక్షేమ రాష్ట్రం. సంక్షేమ రాజ్యం అంటే ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డకి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాదు, వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి కావాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు ఇందిరమ్మ రాజ్యంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం మా శాయశక్తుల ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం కానీ లేకపోతే రెండో ఆలోచన కానీ లేదు. యావత్ మా మంత్రివర్గం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఈ మంత్రివర్గంలో ఉన్నటువంటి ప్రతి మంత్రి ఈరోజు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి కావాల్సిన వసతులు కల్పించడానికి కావాల్సిన కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలనే ఆలోచనతోనే ముందుకు పోతా ఉన్నాం. అందుకే ఇప్పుడే మిత్రులు మాట్లాడుతూ ఐఎన్టీసీ నాయకులు కానీ లేకపోతే ఏఐటీసీ నాయకులు కానీ మాట్లాడుతూ, మా శాసనసభ్యులు కూడా మాట్లాడుతూ స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి, ఇచ్చినటువంటి ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ ద్వారానో లేకపోతే కాంట్రాక్ట్ బేసిస్ ద్వారానో ఇవ్వటం వల్ల శ్రమ దోపిడీ జరుగుతూ ఉంది. ఒక ఉద్యోగికి వచ్చేటువంటి జీతంతో 3-4తో చేపించుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు, న్యాయం కాదు. వాళ్ళ న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా చెప్పారు. నిజమే, నేను కూడా వారితో సంపూర్ణంగా ఏకీభవిస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని, భూముల్ని జాతీయం చేసి ప్రజలకు అందించినటువంటి ఇందిరమ్మ రాజ్యం ఈరోజు రాష్ట్రంలో పాలన చేస్తా ఉంది. తప్పనిసరిగా ప్రజల కోసం, ప్రజల శ్రమ దోపిడిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మినిమం వేజెస్ సంబంధించి రివ్యూ చేయకపోవటం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులకు రావాల్సినటువంటి మినిమం వేజెస్ సంబంధించి అందుబాటులో రాక చాలా మంది కార్మికులు నష్టపోయిన సంగతి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తాను. ప్రతిపక్షంలో ఉన్నటువంటి శాసనసభ్యుడిగా ప్రతి సందర్భంలో, ప్రతి శాసనసభ సమావేశాల్లో మేము మాట్లాడాం. ఈ సంవత్సరం ఈ కార్మికులకు సంబంధించి మినిమం వేజ్ సంబంధించి రివ్యూ ఎందుకు చేయట్లేదు? మీరు అలా చేసి ఫిక్స్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేటువంటి ఈవెన్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు కూడా వాళ్ళకి మినిమం వేజెస్ ఇవ్వకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి. కాబట్టి అది చేయండి అంటే పెడచెవిన పెట్టినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద, బిక్కి, బడుగు, బలహీన వర్గాలకు సంబంధించిన అనేక మంది కార్మికులకు నష్టం చేసిందని చెప్పడానికి నాకు ఎటువంటి అనుమానం, సందేహం లేదని నేను చాలా స్పష్టంగా, ధైర్యంగా కూడా నేను చెప్పగలుగుతా ఉన్నాను. మేము అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చిన మరుక్షణం నుంచే ఈ రాష్ట్రంలో మినిమం వేజ్ సంబంధించి ఆ లేబర్ డిపార్ట్మెంట్తో మాట్లాడటం, లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా మినిమం వేజెస్ సంబంధించి రివ్యూ జరగాల్సిన కార్యక్రమాన్ని గత దశాబ్ద కాలంగా మనం పెండింగ్ పెట్టడం వల్ల రాష్ట్రంలో కూలీనాలు చేసుకునేటువంటి అనేక శాఖల్లో పనిచేసేటువంటి వాళ్ళందరికీ నష్టం జరుగుతుంది. దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ఇప్పటికే మేము కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. అందులో భాగంగా నేను ప్రత్యక్షంగా చూశాను కొన్ని సందర్భాల్లో.
గతంలో మీ అందరికీ తెలిసిందే, నేను ప్రతిపక్ష నాయకుడిగా సిఎల్పి నాయకుడిగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో నేను బొగ్గుబాయిల్లోకి వెళ్ళాను, ఓపెన్ కాస్ట్ మైన్స్లోకి వెళ్ళాను, అక్కడ ఉన్నటువంటి కార్మికులతో మాట్లాడాను, భూ నిర్వాసితులతో మాట్లాడాను, ఆ ప్రాంతాల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ బిడ్డల్ని కలిశాను, వారి తల్లిదండ్రుల్ని కలిశాను. ఇందారం లాంటి దగ్గర ఉన్నటువంటి ఒక ఓపెన్ కాస్ట్ మైన్ దగ్గరికి నేను మధ్యాహ్నం పూట నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో నాకు ఇద్దరు వ్యక్తులతో నేను ప్రత్యేకంగా మాట్లాడినటువంటి సందర్భం, ప్రతి నిర్ణయానికి అది తప్పనిసరిగా నాకు దిక్సూచిగా ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఆ రోజు ఇద్దరు కార్మికులతో మాట్లాడాను. నేను ఒక కార్మికుడిని అడిగాను, ఏం చేస్తున్నావా అంటే, నేను డ్యూటీ చేస్తా ఉన్నాను, వాచ్మెన్ డ్యూటీ అన్నాడు. జీతం ఎంత అయ్యా అంటే 46,000 రూపాయలు అన్నాడు. అదే ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇంకో కార్మికుడితో మాట్లాడాను, ఏం చేస్తున్నావా అంటే వాచ్మెన్ ఉద్యోగం చేస్తున్నాను అన్నాడు. ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం ఒకటే అంటే ఒకటేనండి అన్నాడు. ఎంత జీతం వస్తుందా అంటే 11,500 రూపాయలు వస్తుందన్నాడు. కేవలం అదే వాచ్మెన్ ఉద్యోగాలు ఒకరికి 46,500 వస్తూ ఉన్నాయి, ఇంకో కార్మికుడి 11,500 రూపాయలు వస్తూ ఉన్నాయి. ఏంటి వ్యత్యాసం అని అంటే, మధ్యలో ఉన్నటువంటి దళారులు దోచేటువంటి కార్యక్రమాలను ఈరోజు కార్మికులు నష్టపోతూ ఉన్నారు, మాకు న్యాయం చేయండి అని చెప్పినటువంటి వాళ్ళ మాటల్ని మేము తీసుకునే ప్రతి నిర్ణయంలో ఆ మాటల్ని పరిగణలో తీసుకొని కార్మికులకి నష్టం రాకుండా చేసే కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. అందుకే ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే మేము చాలా స్పష్టంగా ప్రకటించాం, స్థానికులకే, అది అవుట్ సోర్సింగ్ అయినా కాంట్రాక్ట్ అయినా ప్రభుత్వ పరంగా అయినా స్థానికులకి 80% ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా ఒక సర్క్యులర్ జారీ చేశాం. అట్లాగే ఖాళీలో ఉన్నటువంటి ఉద్యోగాలు మేము అవుట్ సోర్సింగ్ ఇవ్వకుండా 441 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ నేరుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, నేను, మిగతా మంత్రివర్గ సహచరులు అందరం కలిసి వారికి నేరుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చాం. అట్లాగే మరో 489 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా జారీ చేశామని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తా ఉన్నాను. అలాగే నిన్న జరిగినటువంటి సింగరేణి బోర్డు సమావేశంలో కారుణ్య నియామకాలకు సంబంధించి 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలకి వయసు పెంచుతూ వెసులుబాటు కల్పించామని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. అట్లాగే చాలా మంది మిత్రులు మాట్లాడారు, సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు గనులు గత 10 సంవత్సరాలు ఆ పరివాహ ప్రాంతంలో కానీ లేకపోతే సింగరేణి ఆపరేట్ చేస్తున్నటువంటి బొగ్గు పరిసర ప్రాంతాల్లో కానీ ఉన్నటువంటి కోల్ మైన్స్ సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వాటి అలాట్మెంట్ గురించి ఆ రోజు వాళ్ళు ఆక్షన్స్ పెడతా ఉంటే ఆక్షన్స్లో కూడా పార్టిసిపేట్ చేయకుండా వదిలేయటం వల్ల సింగరేణికి చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. రావాల్సినటువంటి బొగ్గు గనులు రాకుండా పోయినాయి. మీరు దయచేసి దీని మీద దృష్టి పెట్టి ఆ ఆక్షన్స్లో పార్టిసిపేట్ చేసి సింగరేణికి లాభం జరిగేటట్టుగా చేయాలని చెప్పి కార్మిక సంఘాలు అన్నీ కూడా మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు నేను మేనేజ్మెంట్తో కూర్చొని మాట్లాడి రివ్యూ చేశాను. ఏం జరుగుతూ ఉంది, ఎందుకు నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది, మనం ఎందుకు పార్టిసిపేట్ చేయట్లేదని అంటే అందరూ నాకు చెప్పిందల్లా ఒకటే, నిజమే మనం పార్టిసిపేట్ చేయకపోవటం వల్ల రాష్ట్రమే నష్టపోతూ ఉంది, ఎట్టి పరిస్థితుల్లో ఆ ఆక్షన్లో పార్టిసిపేట్ చేసేటట్టుగా మనం ప్రయత్నం చేయాల్సిందే. ప్రయత్నం చేయటమే కాదు, ఆ బొగ్గు గనులు సింగరేణి చేతుల్లోంచి పోనీయకుండా కాపాడుకొని సింగరేణికే చెందినట్టుగా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉందని చెప్పి వారందరూ చెప్పినటువంటి మాటల్ని పరిగణలో తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ పరంగా మేము నిర్ణయం తీసుకున్నాం. ఆ విషయాన్ని చాలా సంతోషంగా నేను ఇక్కడి నుంచి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా సింగరేణి పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి ఆపరేషన్ చేసేటువంటి ఏరియాలో ఉన్నట్టు ఏ ఒక్క బొగ్గు గని కూడా సింగరేణి కాకుండా వేరే వాళ్ళకి చెందేటట్టుగా ఆ బొగ్గు అలాట్మెంట్, బ్లాక్ అలాట్మెంట్ వేరే వాళ్ళకి చెందేటట్టుగా ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఊరుకోమని కూడా చాలా స్పష్టంగా ఇందిరమ్మ రాజ్యంగా మీ అందరికీ మాటిస్తా ఉన్నాం. మీ అందరికి చెప్పండి, కార్మిక సోదరులందరికీ చెప్పండి, బొగ్గు ఉత్పత్తి పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు దేశంలో బొగ్గు అవసరం దృష్ట్యా ప్రపంచ దేశాల నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకునేటువంటి పరిస్థితిలో మనం చూస్తూ ఉన్నాం. ఆ ఇంపోర్ట్ చేసుకొని ఆ బొగ్గుని సరఫరా చేయటం వల్ల ఇక్కడ బొగ్గు మీద ఆధారపడి ఉన్నటువంటి సింగరేణి కాలనీకి సంబంధించినటువంటి వ్యవస్థ పెద్ద ఎత్తున నష్టపోతే
ఆ ప్రాంతాలు ఆపరేట్ చేసేటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానికులకు పొందేటువంటి ఉద్యోగాలు కూడా కోల్పోతాం. ఉద్యోగాలు కోల్పోవటమే కాదు, రాష్ట్రానికి వచ్చే సంపదను కోల్పోతాం. రాష్ట్రానికి వచ్చే కరెంటు మీద ఇంపోర్టెడ్ కోల్ వల్ల ఖర్చు విపరీతంగా పెరిగి అంతిమంగా ఈ కరెంటు వాడేటువంటి కన్జ్యూమర్స్ అందరిపైన కూడా భారం పడేటువంటి ప్రమాదం ఉంది. ఇన్ని రకాలుగా నష్టం జరిగేటువంటి ఈ పరిస్థితి నుంచి కాపాడటం కోసం పెద్ద ఎత్తున దృష్టి సారిస్తా ఉన్నాం. గతంలో చేసిన ఉత్పత్తి కంటే ఇప్పుడు చేసేటువంటి ఉత్పత్తిని ఇంకా పెద్ద ఎత్తున పెంచుతాం. దాంట్లో భాగంగా ఇప్పుడే మిత్రులతో నేను మాట్లాడి గత ఏడాది 67 మిలియన్ టన్నుల ఉత్పత్తి ఉంటే ఈ ఏడాది 70 మిలియన్ల టన్నుల ఉత్పత్తిని ఈరోజు బొగ్గు ఉత్పత్తిని మనం సాధించాం. ఈ 70 మిలియన్ల బొగ్గు టన్నుల ఉత్పత్తి నుంచి రాబోయే రోజుల్లో రాబోయే 5 సంవత్సరాల్లో 90 నుంచి 100 మిలియన్ టన్నులు చేరే విధంగా ప్రణాళికలు తయారు చేస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున బొగ్గు ఉత్పత్తి చేస్తాం. వీటికి సంబంధించి రాబోయే రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి బొగ్గు గనులే కాదు, నైని బొగ్గు గని కానీ, తాడిచెర్ల బొగ్గు గని కానీ, కోయగూడెం మరియు ఇతర బొగ్గు గనులు ఏర్పాటుకు పూర్తిగా సింగరేణి సంస్థ అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రాంపురం సంబంధించినటువంటి కూడా ఏ ఒక్కదాన్ని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. అలాగే మిత్రులారా, సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు ఉత్పత్తితో మనం ఉత్పత్తి చేసుకున్నటువంటి విద్యుత్ శక్తి థర్మల్ పవర్. సరే, మనందరికీ తెలిసిందే థర్మల్ పవర్ అనేది ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉత్పత్తి జరుగుతున్నటువంటి మాట కూడా మనందరికీ తెలిసిందే. కాకపోతే ప్రపంచం అంతా ఎడిపోతా ఉంది. అభివృద్ధి చెందినటువంటి దేశాలన్నీ ఎడిపోతా ఉన్నాయి. మరీ అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి కంట్రీస్ ఎడిపోతున్నాయని ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి కూడా మనందరి పైన ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు ప్రపంచం అంతా కూడా గ్రీన్ ఎనర్జీకి వెళ్ళి చూస్తూ ఉంది. గ్రీన్ ఎనర్జీ, పొల్యూషన్ లేనటువంటి ఎనర్జీ కొన్ని చూస్తూ అతి తక్కువ ధరకి కరెంట్ను అందించి కన్జ్యూమర్స్కి కరెంట్ను అందించేటువంటి కార్యక్రమంలో భాగంగా చాలా రిఫార్మ్స్ కూడా వస్తూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ సింగరేణి కార్యక్రమంలో భాగంగా 10.5 మెగావాట్లు సంబంధించినటువంటి సోలార్ పవర్ ప్రాజెక్టుని సింగరేణి ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఇది ఒక మంచి కార్యక్రమం. కేవలం ఇక్కడ మొదలుపెట్టినటువంటి ఈ 10.5 మెగావాట్ల సోలార్ పవర్ యూనిట్ ఇక్కడితో ఆగదు. రాబోయే రోజుల్లో సింగరేణి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి లేకపోతే సింగరేణి కంట్రోల్లో ఉన్నటువంటి ఖాళీ భూములు అన్నిట్లో కూడా సాధ్యమైనంత వరకు సోలార్ పవర్ కోసం ప్రణాళికలు తయారు చేస్తా ఉన్నాం. ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ తీసుకొని వారికి ఆదేశాలు కూడా ఇస్తాం. ఈ కార్యక్రమం ఎప్పుడో జరగాల్సి ఉండే. దురదృష్టం గత 10 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రంలో ఎనర్జీ పాలసీ లేకపోబట్టి ఒక పాలసీ తయారు చేసుకోలేకపోవటం వల్ల ఈ రాష్ట్రంలో మిగతా ఆల్టర్నేటివ్ పవర్ సంబంధించినటువంటి వ్యవస్థలు ఇక్కడికి వచ్చి ఎవరైనా పెడదామన్నా దాన్ని వ్యవస్థీకృతం చేద్దామన్నా ఏ పాలసీ లేకపోబట్టి ఇక ఎవరు రాకుండా పోయారు. ఈరోజు దాన్ని దృష్టిలో పెట్టుకొని రివ్యూ చేసి ఇప్పటికే ఈ శాఖ ఆదేశాలు ఇచ్చాను. నేను ఎనర్జీ సంబంధించినటువంటి ఒక కొత్త పాలసీని రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్రానికి ఎంతైనా ఉంది. ఆ ఎనర్జీ పాలసీని తయారు చేయమని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. కొద్ది రోజుల్లో ఒక నూతన ఎనర్జీ పాలసీని ఈ రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేయబోతుందని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. నూతన పాలసీ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున సోలరైజేషన్, సోలార్ పవర్ ప్రాజెక్ట్స్, సింగరేణి ఖాళీగా ఉన్నటువంటి భూములు, సింగరేణిలో ఉన్నటువంటి బావులుగా మిగిలిపోయి బొగ్గు తీసిన తర్వాత ఓపెన్ కాస్ట్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో నీళ్లతో నిండి ఉండేటువంటి జలాశయాలుగా మిగిలినటువంటి ప్రాంతాన్ని ఫ్లోటింగ్ సోలార్గా, గుట్టలుగా వేసినటువంటి ఆ వేస్ట్, ఓబీ వేస్ట్ పైన రూఫ్ టాప్ లాగా పనికొచ్చేటట్టుగా ఉండేటువంటి సోలార్ ప్యానెల్స్, ఫ్లోటింగ్ సోలార్, ఈ సోలార్, 2 సోలార్లు కలిపి పెద్ద ఎత్తున ముందుకు పోవాలన్నటువంటి ఆలోచనతో ఉన్నాం. దాంతోపాటు కొత్త నూతన విధానం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ముందుకు వస్తూ ఉంది. పంప్డ్ స్టోరేజ్ అని, పంప్ స్టోరేజ్ అనేటువంటి ప్రాజెక్టులు కూడా ఈరోజు వస్తూ ఉన్నాయి. జలాశయాలు, 2 జలాశయాలు, కింద ఉండేటువంటి జలాశయం, పైన ఉండేటువంటి జలాశయం 2 వేరువేరుగా ఎత్తుల్లో ఉంచి డే టైం అంతా కూడా
సోలార్తో ఎనర్జీని ఉత్పత్తి చేసుకొని తక్కువ ఖర్చుకున్నప్పుడు ఆ వాటర్ని పైకి పంప్ చేయటం, సోలార్ అందుబాటులో లేనటువంటి సన్సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ నీటిని కిందికి వదులుతూ హైడల్ ద్వారా పవర్ని ఉత్పత్తి చేసుకోవటం. 2 రకాల ఉత్పత్తిని సోలార్తో అటు వాటర్తో హైడల్తో రెండింటితో ఉత్పత్తి చేసుకునేటువంటి పంప్ స్టోరేజ్ కూడా పెద్ద ఎత్తున సింగరేణి కాలనీస్లో ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇది మనకు అంది వచ్చేటువంటి అదనపు ఆదాయం, బొగ్గుతో సమకూర్చేటువంటి ఆదాయంతో పాటు సింగరేణి సంస్థలు ఈ రకమైనటువంటి కొత్త వనరుల్లోకి పోతే ఇంకా పెద్ద ఎత్తున ఆదాయం సమకూర్చుకోవడానికి అవకాశం ఉండేటువంటి ప్రాంతం అది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ పెట్టుకోవడానికి ఖాళీగా ఉండేటువంటి ప్రదేశాలే కాకుండా అనాదిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, లేకపోతే మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, మేజర్ ఇరిగేషన్కి అనుసంధానంగా కాలువలు తీసి పొలాలకు నీళ్లు అందించేటువంటి మెయిన్ కెనాల్స్ పైన ఉన్నటువంటి బండ్స్ పైన వీటన్నిటిపైన కూడా పవర్ సోలార్ పవర్ సంబంధించి ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. మీడియం ఇరిగేషన్, మేజర్ ఇరిగేషన్లో ఫ్లోటింగ్ సోలార్, బండ్స్ మీద మామూలు సోలార్ రూఫ్ టాప్స్ పెద్ద ఎత్తున. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి సోలార్ పవర్ రావటమే కాకుండా ఆయా మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో కానీ లేకపోతే మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులో కానీ ఉన్నటువంటి నీటి ఎవాపరేషన్ని కూడా తగ్గించడానికి పెద్ద ఎత్తున ఇది ఉపయోగపడుతుంది. అంటే నీటి లాస్ని కట్టడి చేస్తూ ఉన్నాం, పవర్ను కూడా ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం ఉండే విధంగా ఈ రెండింటిని తయారు చేస్తూ ఉన్నాం. అట్లాగే మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, లేకపోతే ఎస్ఆర్ఎస్పి లాంటి ప్రాజెక్టులు కూడా పంప్ స్టోరేజ్ కోసం ఉపయోగపెట్టుకునే విధంగా వాటికి కూడా ప్రణాళికలు తయారు చేస్తున్నాం. ఏ రకంగా చూసినా రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలకి కావాల్సినంత పవర్ని ఉత్పత్తి చేసి క్వాలిటీ పవర్ని అందించడమే ఈ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్షణం అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తా ఉన్నాను. కొద్దిమంది మిత్రులు చాలా చోట్ల అక్కడక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చింది అధికారంలోకి, నేను ఉంటేనే కరెంట్ వచ్చింది, నేను లేకపోతే కరెంట్ రాదని. అసలు కరెంటు సంబంధించి ఒక్క ప్రాజెక్టును కూడా ఉత్పత్తి చేయలేనటువంటి వ్యక్తి ఆయనట కరెంట్ ఇచ్చాడట, మేము రాగానే కరెంట్ రాదట. అని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ కరెంటు ఉత్పత్తి సంబంధించిన ప్రాజెక్టు తీసుకున్నా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మిగతా ప్రభుత్వాలు మొదలుపెట్టినవి తప్ప ఈ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత మొదలుపెట్టి కేవలం భద్రాద్రి, యాదాద్రి. ఇదేం పరికరాన్ని ఏంటి సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పెట్టాడు, విపరీతమైనటువంటి భారం వేశాడు, అదో పెద్ద గుదిబండలాగా మారిపోతాం. రెండోదేమో యాదాద్రి పవర్ ప్రాజెక్ట్, అది ఇంతవరకు ప్రొడక్షన్లోకి రాలేదు. మరి ఈ రెండే ఆయన మొదలుపెట్టింది. మరి కరెంట్ ఆడ నుంచి వస్తూ ఉంది. ఆనాటి ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు ద్వారా వచ్చేటువంటి ఉత్పత్తే గత ప్రభుత్వం అందించింది తప్ప ఈయన ద్వారా వచ్చినట్టు కరెంట్ ఏం లేదు. అటువంటి వ్యక్తి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన లేడట, కరెంట్ లేదట. కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాలా కానీ తెలుసుకోవాలండి. ప్రజలందరూ ఒకటే నిర్ణయం చేశారు, కరెంటు కావాలి కాంగ్రెస్ కావాలని చెప్పి పెద్ద ఎత్తున ఓట్లేసి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చారు. ఆ ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో కొత్త ప్రాజెక్టులు కూడా రూపకల్పన చేస్తూ ఉన్నాం. సింగరేణికి సంబంధించిన 800 మెగావాట్ల పవర్ అదనంగా థర్మల్ పవర్ ప్రాజెక్టుకి ఇప్పటికే వారికి అనుమతులు ఇచ్చాం, మొదలు పెట్టడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయమని. అట్లాగే మిగతా ఆల్టర్నేటివ్ పవర్ ప్రాజెక్టు సంబంధించి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అంతిమంగా మిగులు కరెంట్ని రాష్ట్రంలో ఉంచేటట్టుగా చేస్తాం. అది మా అందరి లక్ష్యం. మా మంత్రివర్గ సహచరులందరూ కూడా అకుంఠిత దీక్షతో ఈ రాష్ట్ర ప్రగతి కోసం పనిచేస్తూ ఉన్నారనే సంగతి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. మిత్రులు, గత ప్రభుత్వాలు నడిపినటువంటి వాళ్ళు చాలా అక్కడక్కడ ఆశపడతా ఉన్నారు, వీళ్ళు విప్లవం చెందితే బాగు, ఏమి రాకుండా ఉంటే బాగు, మళ్ళీ మా వల్లనే జరిగిందని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. వారికి ఒకటే మాట చెప్తా ఉన్నాం, మీకు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వం. మీరు అక్కడక్కడ మాట్లాడుతున్న 6 గ్యారెంటీలు ఇచ్చారు, వీళ్ళు ఏం చేయరు. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, 6 గ్యారెంటీల్లో ఇప్పటికే 2 గ్యారెంటీలు పూర్తి చేశాం. 2 గ్యారెంటీలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహాలక్ష్ములందరినీ కూడా, మహిళలందరినీ మహాలక్ష్ములుగా భావిస్తూ
ఫ్రీ బస్ రైడ్ని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేశాం. దీని ద్వారా 2 రకాల ప్రయోజనాలు ఈ రాష్ట్రానికి అందిస్తున్నాం. అసలు ఆర్టీసీ ఉంటుందా, పోతుందా, అయిపోతుందా, మూసేస్తారా అనేటువంటి పరిస్థితిలోంచి ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేరుగా మహిళలు ఫ్రీ బస్ రైడ్ చేసేటువంటి, నాకు తెలిసి ఇప్పటికీ 17.5 కోట్ల సార్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఫ్రీగా బస్సులో తిరిగారు. ఆ తిరిగినటువంటి అన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం లెక్కగట్టి ప్రతి టికెట్కి డబ్బులు కట్టి ఆర్టీసీ వాళ్ళకి ఇచ్చాం. ఆర్టీసీకి ఆదాయం వచ్చింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఉచితంగా రవాణా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేసి 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని మేము ప్రమాణ స్వీకారం చేసిన శాసనసభలో ప్రమాణ స్వీకారం గంటల్లోపులోనే ఈ 2 ప్రాజెక్టులు అనౌన్స్ చేసి మొదలుపెట్టాం. మళ్ళీ ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం. రేపు 27వ తారీఖు నాడు చేవెళ్లలో భారీ బహిరంగ సభ పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరో 2 గ్యారంటీల్ని ప్రకటించబోతా ఉంది. ఆ 2 గ్యారంటీలు అతి ముఖ్యమైనటువంటి గ్యారంటీ. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పినటువంటి మాటని మేము రేపు కాక ఎల్లుండే 27వ తారీఖు నాడు చేవెళ్లలో దాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హత కలిగిన అందరికీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ఇంకో గ్యారంటీ కూడా ఇచ్చాం. 200 యూనిట్ లోపల ఉన్నటువంటి వాళ్ళకి 200 యూనిట్లు వాడుకునేటువంటి వాళ్ళందరికీ ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పాం. నేను స్పష్టంగా ఇక్కడి నుంచే కొత్తగూడెం ఈ ప్రాంతం నుంచే చెప్తా ఉన్నాం. రేపు 27వ తారీఖు నాడు చేవెళ్లలో 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని లాంచ్ చేస్తా ఉన్నాం. ఈ నెల ఖర్చు పెట్టుకునేటువంటి కరెంటు సంబంధించి మార్చిలో ఎవరు కూడా బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు. 200 యూనిట్ల వరకు అని కూడా మేము చెప్తా ఉన్నాం. టీఆర్ఎస్ నాయకత్వం కరెంట్ ఇవ్వరు, గ్యాస్ ఇవ్వరు, అడగండమ్మా రోడ్డు మీద తీసుకొని వస్తాం అని చెప్తా ఉన్నారు. వాళ్ళందరికీ చెప్పండి మిత్రులారా, మీరు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పాత్రికేయ మిత్రులు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీలాగా హామీలు ఇచ్చి మర్చిపోయేటువంటి ప్రభుత్వం కాదు ఇది. ప్రజల కోసం కట్టుబడి పనిచేసేటువంటి ప్రభుత్వం ఇది. ఎన్ని కష్టాలు వచ్చినా మీరు ఈ రాష్ట్రాన్ని 7 లక్షల వరకు అప్పుల పాలు చేసినా మీ అప్పులు, మీరు పెట్టినటువంటి బాధలు ఏవి మాకు అడ్డంకి కాదు. మేము 6 గ్యారంటీలని ప్రజలకు అందించడానికి ఎట్టి పరిస్థితుల్లో 6 గ్యారంటీలకు సంబంధించి అన్ని అందిస్తాం, ఒకదాని తర్వాత ఒకటి చేస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ ఈ 6 గ్యారంటీల కోసం అందుకోవటం కోసం మహిళలంతా కూడా సిద్ధంగా ఉండాలని మీ అందరికీ నేను మనవి చేస్తూ మరొక కొత్త స్కీమ్ అని అంటే ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వం మొదలుపెట్టి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం వదిలేసినటువంటి పథకం వడ్డీ లేనటువంటి రుణాలు. మహిళలకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించి వడ్డీ లేనటువంటి రుణాలు. ఆ వడ్డీ లేనటువంటి రుణాలని కూడా తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం కొద్ది రోజుల్లోనే లాంచ్ చేయబోతా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం. అట్లాగే మరొక ముఖ్య కార్యక్రమం రేపు సాయంత్రం 5 గంటలకి సింగరేణి కాలనీస్లో పనిచేసేటువంటి దాదాపు 43,000 మంది కార్మిక సోదరులందరికీ ₹1 కోటి ఇన్సూరెన్స్ చేసేటువంటి ఒప్పందాన్ని రేపు సాయంత్రం 5 గంటలకు చేస్తా ఉన్నాం. పూర్తి స్థాయి ఎంప్లాయీస్ కి అట్లాగే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా దాదాపు వాళ్ళు ఒక 25,000 మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఒక 25,000 మంది ఉన్నారు. వాళ్ళకి ఇంకొక స్లాబ్తో ఇంకొక ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఇది ఒక గొప్ప కానుకగా సింగరేణి కార్మిక సోదరులందరికీ ఇవ్వబోతున్నామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ అట్లా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సింగరేణి యాజమాన్యానికి, ఈ సింగరేణి యాజమాన్యం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని అభినందించడానికి ఇక్కడికి వచ్చినటువంటి మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, అట్లాగే శాసనసభ్యులు సోదరులందరికీ నేను ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.
అట్లాగే ఏఐటీసీ ఐఎన్టీసీ కార్మిక సోదరులకు కూడా మీరు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ తప్పనిసరిగా మానవీయ కోణంతో పరిశీలన చేసి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం కోసం సిద్ధంగా ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తూ మీకు కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై హింద్. నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఎంతో చక్కటి ఉద్వేగభరితమైనటువంటి ఉపన్యాసాన్ని ఇచ్చి అందరిలోనూ కూడా నూతన ఉత్తేజాన్ని నింపిన మీకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. శిలాఫలక సోలార్ ప్లాంట్ స్విచ్చింగ్ ప్రారంభోత్సవానికి ముందుగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సిందిగా డైరెక్టర్ ఏఎండ్ఎం గారు డి సత్యనారాయణరావు గారిని ఆహ్వానిస్తున్నారు. థ్యాంక్ యూ. ఈనాటి గ్రీన్ ఎనర్జీలో భాగంగా 10.5 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ శ్రీమతి డాక్టర్ ప్రియాంకాల గారు, అట్లాగే ఈనాటి సభాధ్యక్షులు శ్రీనిధి బలరాం గారు ఆహ్వానం చేసినటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ బల్లు బట్టి విక్రమార్ గారికి, వారితో పాటు ఈ కార్యక్రమాలు చేసినటువంటి మన గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే సభాధ్యక్షులు సింగరేణి సిఎండి గారు అయినటువంటి బలరాం గారికి, నాతో పాటు మంత్రివర్గంలో ఉన్నటువంటి సీనియర్ మంత్రివర్గ సహచరులు, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి, నాతోటి శాసనసభ్యులు స్థానిక శాసనసభ్యులు మిత్రులు కోనంనేని సాంబశివరావు గారికి, అట్లాగే మరో శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారికి, మరో శాసనసభ్యురాలు మట్టా రాఘమయ్య గారికి, మరో శాసనసభ్యుడు కోరం కనకయ్య గారికి, మరో శాసనసభ్యులు శ్రీ రామదాస్ నాయక్ గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ చంద్రశేఖర్ గారికి, మరో శాసనసభ్యులు ఆదినారాయణ గారికి, అట్లాగే కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక గారికి, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ గారికి, ఏఐటీసీ నాయకులు సీతారామయ్య గారికి, ఎన్టీసీ నాయకులు జనక్ ప్రసాద్ గారికి, ఇంకా ఇతర సింగరేణికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులందరికీ, కార్యక్రమానికి ఇక్కడికి చేసినటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులకి, అట్లాగే సింగరేణి కార్మిక సోదరులకి, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈనాటి ఈ కార్యక్రమం సోలార్ పవర్ సంబంధించి ప్రారంభోత్సవం చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం నిజంగా రాష్ట్రానికే కాదు దేశానికి కూడా దిశానిర్దేశం చేసేటువంటి కార్యక్రమం ఇది. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని సింగరేణి కాలనీస్ ఏర్పాటు చేసుకుని ప్రారంభోత్సవానికి మనందరినీ పిలిచినందుకు వారికి ఈ శాఖకు సంబంధించినటువంటి మంత్రి అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని అందరినీ కూడా అందరినీ ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే కార్యక్రమం చేసినందుకు వారికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. మీ అందరికీ తెలిసిందే సింగరేణి కాలనీస్ అంటేనే ఉమ్మడి ఖమ్మం జిల్లా. సింగరేణి కాలనీస్ అంటే గోదావరి నది పరివాహక ప్రాంతం మొత్తం కూడా విస్తరించినటువంటి గనులు ఇవి. ఒకప్పుడు సింగరేణి కాలనీస్ అంటే ఉద్యోగాల గనిగా కూడా పిలిచేవాళ్ళు. ఎందుకంటే సింగరేణి కాలనీస్లో ఆయా ప్రాంతాల్లో స్థానిక ప్రాంతాల్లో దాదాపు 1,05,000 పైబడి ఉద్యోగాలు
సింగరేణి కాలనీస్లో స్థానికులు పనిచేస్తూ జీవన భృతి పొందుతూ ఆ కుటుంబాలు జీవనం సాగించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. కేవలం రాష్ట్రానికి ఆదాయం ఇవ్వటమే కాదు, లేకపోతే రాష్ట్రానికి కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి బొగ్గును అందించడమే కాదు, ఈ ప్రాంతంలో చదువుకున్నటువంటి వాళ్ళకి, చదువు రానటువంటి వాళ్ళకు కూడా జీవన భృతి కల్పించడానికి పెద్ద ఎత్తున ఉపయోగపడినటువంటి సంస్థ ఏదైనా ఈ రాష్ట్రంలో ఉందంటే అది ఏకైక సంస్థ సింగరేణి కాలనీస్ అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. సింగరేణి కాలనీస్ నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రానికి తలమానికం లాంటిది. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల్లో పెద్ద ఎత్తున లాభాలు ఆర్జించి పెడుతూ దీన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి సంస్థ ఇది. అటువంటి సింగరేణి సంస్థని లాభాల బాటలో నడిపిస్తున్నటువంటి కార్మికుల్ని, యాజమాన్యాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. అభినందించడమే కాదు, మున్ముందు మీరు సాధించి పెట్టేటువంటి లాభాల పంటని తప్పనిసరిగా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రగతితో పాటు కార్మికుల ప్రగతి కోసం కూడా పంచుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. చాలామందికి రకరకాలైనటువంటి అపోహలు ఉన్నాయి. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి కాలనీస్ గురించి గొప్పలు చెప్తూ మాటలు చెప్పిందే తప్ప సింగరేణి కాలనీస్ సంబంధించిన అభివృద్ధి గురించి కానీ, అందులో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరుల గురించి కానీ ఏమాత్రం చేయలేదని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. అలా చేయకపోవటం వల్లే ఈరోజు సింగరేణికి సంబంధించినటువంటి ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయిందని చెప్పడానికి కూడా నాకు ఎటువంటి సందేహం లేదు. రాష్ట్రాలు, ప్రభుత్వాలు, ముఖ్యంగా భారతదేశ ప్రభుత్వం ఇది వెల్ఫేర్ స్టేట్. భారత రాజ్యాంగం ప్రకారం మన రాష్ట్రం సంక్షేమ రాజ్యం, సంక్షేమ రాష్ట్రం. సంక్షేమ రాజ్యం అంటే ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డకి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాదు, వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి కావాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు ఇందిరమ్మ రాజ్యంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఆ శాయశక్తుల ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం కానీ లేకపోతే రెండో ఆలోచన కానీ లేదు. యావత్ మా మంత్రివర్గం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఈ మంత్రివర్గంలో ఉన్నటువంటి ప్రతి మంత్రి ఈరోజు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి కావాల్సిన వసతులు కల్పించడానికి కావాల్సిన కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలనే ఆలోచనతోనే ముందుకు పోతా ఉన్నాం. అందుకే ఇప్పుడే మిత్రులు మాట్లాడుతూ ఐఎన్టీసీ నాయకులు కానీ లేకపోతే ఏఐటీసీ నాయకులు కానీ మాట్లాడుతూ, మా శాసనసభ్యులు కూడా మాట్లాడుతూ స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి. ఇచ్చినటువంటి ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ ద్వారానో లేకపోతే కాంట్రాక్ట్ బేసిస్ ద్వారానో ఇవ్వటం వల్ల శ్రమ దోపిడీ జరుగుతూ ఉంది. ఒక ఉద్యోగికి వచ్చేటువంటి జీతంతో 3-4 చేపించుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు, న్యాయం కాదు. వాళ్ళని న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా చెప్పారు. నిజమే, నేను కూడా వారితో సంపూర్ణంగా ఏకీభవిస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని, భూముల్ని జాతీయం చేసి ప్రజలకు అందించినటువంటి ఇందిరమ్మ రాజ్యం ఈరోజు రాష్ట్రంలో పాలన చేస్తా ఉంది. తప్పనిసరిగా ప్రజల కోసం, ప్రజల శ్రమ దోపిడిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మినిమం వేజెస్ సంబంధించి రివ్యూ చేయకపోవటం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులకు రావాల్సినటువంటి మినిమం వేజెస్ సంబంధించి అందుబాటులో రాక చాలా మంది కార్మికులు నష్టపోయిన సంగతి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తాను. ప్రతిపక్షంలో ఉన్నటువంటి శాసనసభ్యుడిగా ప్రతి సందర్భంలో, ప్రతి శాసనసభ సమావేశాల్లో మేము మాట్లాడాం. ఈ సంవత్సరం ఈ కార్మికులకు సంబంధించి మినిమం వేజ్ సంబంధించి రివ్యూ ఎందుకు చేయట్లేదు? మీరు అలా చేసి ఫిక్స్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేటువంటి ఈవెన్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు కూడా వాళ్ళకి మినిమం వేజెస్
ఇవ్వకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి. కాబట్టి అది చేయండి అంటే పెడచెవిన పెట్టినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బిక్కి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అనేక మంది కార్మికులకు నష్టం చేసిందని చెప్పడానికి నాకు ఎటువంటి అనుమానం సందేహం లేదని నేను చాలా స్పష్టంగా ధైర్యంగా కూడా నేను చెప్పగలుగుతా ఉన్నాను. మేము అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే ఈ రాష్ట్రంలో మినిమం వేజ్ సంబంధించి ఆ లేబర్ డిపార్ట్మెంట్తో మాట్లాడటం, లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా మినిమం వేజెస్ సంబంధించి రివ్యూ జరగాల్సిన కార్యక్రమాన్ని గత దశాబ్ద కాలంగా మనం పెండింగ్ పెట్టడం వల్ల రాష్ట్రంలో కూలీనాలు చేసుకునేటువంటి అనేక శాఖల్లో పనిచేసేటువంటి వాళ్ళందరికీ నష్టం జరుగుతుంది. దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ఇప్పటికే మేము కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. అందులో భాగంగా నేను ప్రత్యక్షంగా చూశాను కొన్ని సందర్భాల్లో. గతంలో మీ అందరికీ తెలిసిందే, నేను ప్రతిపక్ష నాయకుడిగా సిఎల్పి నాయకుడిగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో నేను బొగ్గుబాయిల్లోకి వెళ్ళాను, ఓపెన్ కాస్ట్ మైన్స్లోకి వెళ్ళాను, అక్కడ ఉన్నటువంటి కార్మికులతో మాట్లాడాను, భూ నిర్వాసితులతో మాట్లాడాను, ఆ ప్రాంతాల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ బిడ్డల్ని కలిశాను, వారి తల్లిదండ్రుల్ని కలిశాను. ఇందారం లాంటి దగ్గర ఉన్నటువంటి ఒక ఓపెన్ కాస్ట్ మైన్ దగ్గరికి నేను మధ్యాహ్నం పూట నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో నాకు ఇద్దరు వ్యక్తులతో నేను ప్రత్యేకంగా మాట్లాడినటువంటి సందర్భం ప్రతి నిర్ణయానికి అది తప్పనిసరిగా నాకు దిక్సూచిగా ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఆ రోజు ఇద్దరు కార్మికులతో మాట్లాడాను. నేను ఒక కార్మికుడిని అడిగాను, ఏం చేస్తున్నావా అంటే, నేను డ్యూటీ చేస్తా ఉన్నాను, వాచ్మెన్ డ్యూటీ అన్నాడు. జీతం ఎంత అంటే 46,000 రూపాయలు అన్నాడు. అదే ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇంకో కార్మికుడితో మాట్లాడాను, ఏం చేస్తున్నావా అంటే వాచ్మెన్ ఉద్యోగం చేస్తున్నాను అన్నాడు. ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం ఒకటే అంటే ఒకటేనండి అన్నాడు. ఎంత జీతం వస్తుందా అంటే 11,500 రూపాయలు వస్తుందన్నాడు. కేవలం అదే వాచ్మెన్ ఉద్యోగాన్ని ఒకరికి 46,500 వస్తూ ఉన్నాయి, ఇంకో కార్మికుడికి 11,500 రూపాయలు వస్తూ ఉన్నాయి. ఏంటి వ్యత్యాసం అని అంటే, మధ్యలో ఉన్నటువంటి దళారులు దోచేటువంటి కార్యక్రమాలను ఈరోజు కార్మికులు నష్టపోతూ ఉన్నారు. మాకు న్యాయం చేయండి అని చెప్పినటువంటి వాళ్ళ మాటల్ని మేము తీసుకునే ప్రతి నిర్ణయంలో ఆ మాటల్ని పరిగణలో తీసుకొని కార్మికులకి నష్టం రాకుండా చేసే కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. అందుకే ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే మేము చాలా స్పష్టంగా ప్రకటించాం, స్థానికులకే, అది అవుట్ సోర్సింగ్ అయినా కాంట్రాక్ట్ అయినా ప్రభుత్వ పరంగా అయినా స్థానికులకి 80% ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా ఒక సర్క్యులర్ జారీ చేశాం. అట్లాగే ఖాళీలో ఉన్నటువంటి ఉద్యోగాలు మేము అవుట్ సోర్సింగ్ ఇవ్వకుండా 441 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ నేరుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, నేను, మిగతా మంత్రివర్గ సహచరులు అందరం కలిసి వారికి నేరుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చాం. అట్లాగే మరో 489 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా జారీ చేశామని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తా ఉన్నాను. అలాగే నిన్న జరిగినటువంటి సింగరేణి బోర్డు సమావేశంలో కారుణ్య నియామకాలకు సంబంధించి 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలకి వయసు పెంచుతూ వెసులుబాటు కల్పించామని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. అట్లాగే చాలా మంది మిత్రులు మాట్లాడారు, సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు గనులు గత 10 సంవత్సరాలు ఆ పరివాహ ప్రాంతంలో కానీ లేకపోతే సింగరేణి ఆపరేట్ చేస్తున్నటువంటి బొగ్గు పరిసర ప్రాంతాల్లో కానీ ఉన్నటువంటి కోల్ మైన్స్ సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వాటి అలాట్మెంట్ గురించి ఆ రోజు వాళ్ళు ఆక్షన్స్ పెడతా ఉంటే ఆక్షన్స్లో కూడా పార్టిసిపేట్ చేయకుండా వదిలేయటం వల్ల సింగరేణికి చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. రావాల్సినటువంటి బొగ్గు గనులు రాకుండా పోయినాయి. మీరు దయచేసి దీని మీద దృష్టి పెట్టి ఆ ఆక్షన్స్లో పార్టిసిపేట్ చేసి సింగరేణికి లాభం జరిగేటట్టుగా చేయాలని చెప్పి కార్మిక సంఘాలు అన్నీ కూడా మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు నేను మేనేజ్మెంట్తో కూర్చొని మాట్లాడి రివ్యూ చేశాను. ఏం జరుగుతూ ఉంది, ఎందుకు నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది, మనం ఎందుకు పార్టిసిపేట్ చేయట్లేదని అంటే అందరూ నాకు చెప్పిందల్లా ఒకటే, నిజమే మనం పార్టిసిపేట్ చేయకపోవటం వల్ల రాష్ట్రమే నష్టపోతూ ఉంది, ఎట్టి పరిస్థితుల్లో ఆ ఆక్షన్లో పార్టిసిపేట్ చేసేటట్టుగా మనం ప్రయత్నం చేయాల్సిందే. ప్రయత్నం చేయటమే కాదు, ఆ బొగ్గు గనులు సింగరేణి చేతుల్లోంచి పోనీయకుండా కాపాడుకొని సింగరేణికే చెందేటట్టుగా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉందని చెప్పి వారందరూ చెప్పినటువంటి మాటల్ని పరిగణలో తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ పరంగా
మేము నిర్ణయం తీసుకున్నాం. ఆ విషయాన్ని చాలా సంతోషంగా నేను ఇక్కడి నుంచి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా సింగరేణి పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి ఆపరేషన్ చేసేటువంటి ఏరియాలో ఉన్నట్టు ఏ ఒక్క బొగ్గు గని కూడా సింగరేణి కాకుండా వేరే వాళ్ళకి చెందేటట్టుగా ఆ బొగ్గు అలాట్మెంట్ బ్లాక్ అలాట్మెంట్ వేరే వాళ్ళకి చెందేటట్టుగా ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఊరుకోమని కూడా చాలా స్పష్టంగా ఇందిరమ్మ రాజ్యంగా మీ అందరికీ మాటిస్తా ఉన్నాం. మీ అందరికి చెప్పండి, కార్మిక సోదరులందరికీ చెప్పండి, బొగ్గు ఉత్పత్తి పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు దేశంలో బొగ్గు అవసరం దృష్ట్యా ప్రపంచ దేశాల నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకునేటువంటి పరిస్థితిలో మనం చూస్తూ ఉన్నాం. ఆ ఇంపోర్ట్ చేసుకొని ఆ బొగ్గుని సరఫరా చేయటం వల్ల ఇక్కడ బొగ్గు మీద ఆధారపడి ఉన్నటువంటి సింగరేణి కాలనీకి సంబంధించినటువంటి వ్యవస్థ పెద్ద ఎత్తున నష్టపోతే ఆ ప్రాంతాలు ఆపరేట్ చేసేటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానికులకు పొందేటువంటి ఉద్యోగాలు కూడా కోల్పోతాం. ఉద్యోగాలు కోల్పోవటమే కాదు, రాష్ట్రానికి వచ్చే సంపదను కోల్పోతాం. రాష్ట్రానికి వచ్చే కరెంటు మీద ఇంపోర్టెడ్ కోల్ వల్ల ఖర్చు విపరీతంగా పెరిగి అంతిమంగా ఈ కరెంటు వాడేటువంటి కన్జ్యూమర్స్ అందరిపైన కూడా భారం పడేటువంటి ప్రమాదం ఉంది. ఇన్ని రకాలుగా నష్టం జరిగేటువంటి ఈ పరిస్థితి నుంచి కాపాడటం కోసం పెద్ద ఎత్తున దృష్టి సారిస్తా ఉన్నాం. గతంలో చేసిన ఉత్పత్తి కంటే ఇప్పుడు చేసేటువంటి ఉత్పత్తిని ఇంకా పెద్ద ఎత్తున పెంచుతాం. దాంట్లో భాగంగా ఇప్పుడే మిత్రులతో నేను మాట్లాడి గత ఏడాది 67 మిలియన్ టన్నుల ఉత్పత్తి ఉంటే ఈ ఏడాది 70 మిలియన్ల టన్నుల ఉత్పత్తిని ఈరోజు బొగ్గు ఉత్పత్తిని మనం సాధించాం. ఈ 70 మిలియన్ల బొగ్గు టన్నుల ఉత్పత్తి నుంచి రాబోయే రోజుల్లో రాబోయే 5 సంవత్సరాల్లో 90 నుంచి 100 మిలియన్ టన్నులు చేరే విధంగా ప్రణాళికలు తయారు చేస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున బొగ్గు ఉత్పత్తి చేస్తాం. వీటికి సంబంధించి రాబోయే రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి బొగ్గు గనులే కాదు, నైని బొగ్గు గని కానీ, తాడిచెర్ల బొగ్గు గని కానీ, కోయగూడెం మరియు ఇతర బొగ్గు గనులు ఏర్పాటుకు పూర్తిగా సింగరేణి సంస్థ అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రాంపురం సంబంధించినటువంటి కూడా ఏ ఒక్కదాన్ని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. అలాగే మిత్రులారా, సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు ఉత్పత్తితో మనం ఉత్పత్తి చేసుకున్నటువంటి విద్యుత్ శక్తి థర్మల్ పవర్. సరే, మనందరికీ తెలిసిందే థర్మల్ పవర్ అనేది ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉత్పత్తి జరుగుతున్నటువంటి మాట కూడా మనందరికీ తెలిసిందే. కాకపోతే ప్రపంచం అంతా ఎడిపోతా ఉంది. అభివృద్ధి చెందినటువంటి దేశాలన్నీ ఎడిపోతా ఉన్నాయి. మరి అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి కంట్రీస్ ఎడిపోతున్నాయని ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి కూడా మనందరి పైన ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు ప్రపంచం అంతా కూడా గ్రీన్ ఎనర్జీకి వెళ్ళి చూస్తూ ఉంది. గ్రీన్ ఎనర్జీ, పొల్యూషన్ లేనటువంటి ఎనర్జీ కొన్ని చూస్తూ అతి తక్కువ ధరకి కరెంట్ను అందించి కన్జ్యూమర్స్కి కరెంట్ను అందించేటువంటి కార్యక్రమంలో భాగంగా చాలా రిఫార్మ్స్ కూడా వస్తూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ సింగరేణి కార్యక్రమంలో భాగంగా 10.5 మెగావాట్లు సంబంధించినటువంటి సోలార్ పవర్ ప్రాజెక్టుని సింగరేణి ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఇది ఒక మంచి కార్యక్రమం. కేవలం ఇక్కడ మొదలుపెట్టినటువంటి ఈ 10.5 మెగావాట్ల సోలార్ పవర్ యూనిట్ ఇక్కడితో ఆగదు. రాబోయే రోజుల్లో సింగరేణి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి లేకపోతే సింగరేణి కంట్రోల్లో ఉన్నటువంటి ఖాళీ భూములు అన్నిట్లో కూడా సాధ్యమైనంత వరకు సోలార్ పవర్ కోసం ప్రణాళికలు తయారు చేస్తా ఉన్నాం. ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ తీసుకొని వారికి ఆదేశాలు కూడా ఇస్తాం. ఈ కార్యక్రమం ఎప్పుడో జరగాల్సి ఉండే, దురదృష్టం గత 10 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రంలో ఎనర్జీ పాలసీ లేకపోబట్టి ఒక పాలసీ తయారు చేసుకోలేకపోవటం వల్ల ఈ రాష్ట్రంలో మిగతా ఆల్టర్నేటివ్ పవర్ సంబంధించినటువంటి వ్యవస్థలు ఇక్కడికి వచ్చి ఎవరైనా పెడదామన్నా దాన్ని వ్యవస్థీకృతం చేద్దామన్నా ఏ పాలసీ లేకపోబట్టి ఎవరు రాకుండా పోయారు. ఈరోజు దాన్ని దృష్టిలో పెట్టుకొని రివ్యూ చేసి ఇప్పటికే ఈ శాఖ ఆదేశాలు ఇచ్చాను. నేను ఎనర్జీ సంబంధించినటువంటి ఒక కొత్త పాలసీని రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్రానికి ఎంతైనా ఉంది. ఆ ఎనర్జీ పాలసీని తయారు చేయమని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. కొద్ది రోజుల్లో ఒక నూతన ఎనర్జీ పాలసీని ఈ రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేయబోతుందని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. నూతన పాలసీ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున సోలరైజేషన్, సోలార్ పవర్ ప్రాజెక్ట్స్
సింగరేణి ఖాళీగా ఉన్నటువంటి భూములు, సింగరేణిలో ఉన్నటువంటి బావులుగా మిగిలిపోయి బొగ్గు తీసిన తర్వాత ఓపెన్ కాస్ట్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో నీళ్లతో నిండి ఉండేటువంటి జలాశయాలుగా మిగిలినటువంటి ప్రాంతాన్ని ఫ్లోటింగ్ సోలార్గా, గుట్టలుగా వేసినటువంటి ఆ వేస్ట్ ఓబీ వేస్ట్ పైన రూఫ్ టాప్ లాగా పనికొచ్చేటట్టుగా ఉండేటువంటి సోలార్ ప్యానెల్స్, ఫ్లోటింగ్ సోలార్, ఈ సోలార్, రెండు సోలార్లు కలిపి పెద్ద ఎత్తున ముందుకు పోవాలన్నటువంటి ఆలోచనతో ఉన్నాం. దాంతోపాటు కొత్త నూతన విధానం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ముందుకు వస్తూ ఉంది. పంప్డ్ స్టోరేజ్ అని, పంప్ స్టోరేజ్ అనేటువంటి ప్రాజెక్టులు కూడా ఈరోజు వస్తూ ఉన్నాయి. జలాశయాలు, రెండు జలాశయాలు, కింద ఉన్నటువంటి జలాశయం, పైన ఉన్నటువంటి జలాశయం రెండు వేరువేరుగా ఎత్తుల్లో ఉంచి డే టైం అంతా కూడా సోలార్తో ఎనర్జీని ఉత్పత్తి చేసుకొని తక్కువ ఖర్చుకున్నప్పుడు ఆ వాటర్ని పైకి పంప్ చేయటం, సోలార్ అందుబాటులో లేనటువంటి సన్సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ నీటిని కిందికి వదులుతూ హైడల్ ద్వారా పవర్ని ఉత్పత్తి చేసుకోవటం. రెండు రకాల ఉత్పత్తిని సోలార్తో అటు వాటర్తో హైడల్తో రెండింటితో ఉత్పత్తి చేసుకునేటువంటి పంప్ స్టోరేజ్ కూడా పెద్ద ఎత్తున సింగరేణి కాలనీస్లో ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇది మనకు అంది వచ్చేటువంటి అదనపు ఆదాయం, బొగ్గుతో సమకూర్చేటువంటి ఆదాయంతో పాటు సింగరేణి సంస్థలు ఈ రకమైనటువంటి కొత్త వనరుల్లోకి పోతే ఇంకా పెద్ద ఎత్తున ఆదాయం సమకూర్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం అది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ పెట్టుకోవడానికి ఖాళీగా ఉండేటువంటి ప్రదేశాలే కాకుండా అనాదిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, లేకపోతే మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, మేజర్ ఇరిగేషన్కి అనుసంధానంగా కాలువలు తీసి పొలాలకు నీళ్లు అందించేటువంటి మెయిన్ కెనాల్స్ పైన ఉన్నటువంటి బండ్స్ పైన, వీటన్నిటిపైన కూడా పవర్ సోలార్ పవర్ సంబంధించి ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. మీడియం ఇరిగేషన్, మేజర్ ఇరిగేషన్లో ఫ్లోటింగ్ సోలార్, బండ్స్ మీద మామూలు సోలార్ రూఫ్ టాప్స్, పెద్ద ఎత్తున దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి సోలార్ పవర్ రావటమే కాకుండా ఆయా మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో ఆపరేషన్ కూడా తగ్గించడానికి పెద్ద ఎత్తున ఇది ఉపయోగపడుతుంది. అంటే నీటి లాస్ని కట్టడి చేస్తూ ఉన్నాం, పవర్ను కూడా ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం ఉండే విధంగా ఈ రెండింటిని తయారు చేస్తూ ఉన్నాం. అట్లాగే మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సంబంధించి శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, లేకపోతే ఎస్ఆర్ఎస్పి లాంటి ప్రాజెక్టులు కూడా పంప్ స్టోరేజ్ కోసం ఉపయోగపెట్టుకునే విధంగా వాటికి కూడా ప్రణాళికలు తయారు చేస్తున్నాం. ఏ రకంగా చూసినా రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలకి కావాల్సినంత పవర్ని ఉత్పత్తి చేసి క్వాలిటీ పవర్ని అందించడమే ఈ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్షణం అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తా ఉన్నాను. కొద్దిమంది మిత్రులు చాలా చోట్ల అక్కడక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చింది అధికారంలోకి, నేనుంటేనే కరెంట్ వచ్చింది, నేను లేకపోతే కరెంట్ రాదని. అసలు కరెంటు సంబంధించి ఒక్క ప్రాజెక్టు కూడా ఉత్పత్తి చేయలేనటువంటి వ్యక్తి ఆయనట కరెంట్ ఇచ్చాడట, మేము రాగానే కరెంట్ రాదట. అని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ కరెంటు ఉత్పత్తి సంబంధించిన ప్రాజెక్టు తీసుకున్నా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు, మిగతా ప్రభుత్వాలు మొదలుపెట్టినవి తప్ప ఈ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత మొదలుపెట్టి కేవలం భద్రాద్రి, యాదాద్రి. ఇదేం పనికిరాని ఏంటి సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పెట్టాడు, విపరీతమైనటువంటి భారం వేశాడు, అదో పెద్ద గుదిబండలాగా మారిపోతాం. రెండోదేమో యాదాద్రి పవర్ ప్రాజెక్ట్, అది ఇంతవరకు ప్రొడక్షన్లోనికి రాలేదు. మరి ఈ రెండే ఆయన మొదలుపెట్టింది. మరి కరెంట్ ఆడ నుంచి వస్తూ ఉంది. ఆనాటి ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు ద్వారా వచ్చేటువంటి ఉత్పత్తే గత ప్రభుత్వం అందించింది తప్ప ఈయన ద్వారా వచ్చినట్టు కరెంట్ ఏం లేదు. అటువంటి వ్యక్తి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన లేడట, కరెంట్ లేదట. కరెంట్ కావాలా, కాంగ్రెస్ కావాలా కానీ తెలుసుకోవాలంట. ప్రజలందరూ ఒకటే నిర్ణయం చేశారు, కరెంటు కావాలి, కాంగ్రెస్ కావాలని చెప్పి పెద్ద ఎత్తున ఓట్లేసి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చారు. ఆ ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో కొత్త ప్రాజెక్టులు కూడా రూపకల్పన చేస్తూ ఉన్నాం. సింగరేణికి సంబంధించిన 800 మెగావాట్ల పవర్ అదనంగా థర్మల్ పవర్ ప్రాజెక్టుకి ఇప్పటికే వారికి అనుమతులు ఇచ్చాం, మొదలు పెట్టడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయవాలి. అట్లాగే మిగతా ఆల్టర్నేటివ్ పవర్ ప్రాజెక్టు సంబంధించి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అంతిమంగా మిగులు కరెంట్ని రాష్ట్రంలో ఉంచేటట్టుగా చేస్తాం.
అది మా అందరి లక్ష్యం. మా మంత్రివర్గ సహచరులందరూ కూడా అకుంఠిత దీక్షతో ఈ రాష్ట్ర ప్రగతి కోసం పనిచేస్తా ఉన్నారనే సంగతి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. మిత్రులు, గత ప్రభుత్వాలు నడిపినటువంటి వాళ్ళు చాలా అక్కడక్కడ ఆశపడతా ఉన్నారు, వీళ్ళు విఫలం చెందితే బాగు, ఏమి రాకుండా ఉంటే బాగు, మళ్ళీ మా వల్లనే జరిగిందని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. వారికి ఒకటే మాట చెప్తా ఉన్నాం, మీకు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వం. మీరు అక్కడగా మాట్లాడుతున్న 6 గ్యారెంటీలు ఇచ్చారు, వీళ్ళు ఏం చేయరు. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, 6 గ్యారెంటీల్లో ఇప్పటికే 2 గ్యారెంటీలు పూర్తి చేశాం. 2 గ్యారెంటీలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహాలక్ష్ములందరినీ కూడా, మహిళలందరినీ మహాలక్ష్ములుగా భావిస్తూ ఫ్రీ బస్ రైడ్ని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేశాం. దీని ద్వారా 2 రకాల ప్రయోజనాలు ఈ రాష్ట్రానికి అందిస్తున్నాం. అసలు ఆర్టీసీ ఉంటుందా, పోతుందా, అయిపోతుందా, మూసేస్తారా అనేటువంటి పరిస్థితిలోంచి ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేరుగా మహిళలు ఫ్రీ బస్ రైడ్ చేసేటువంటి, నాకు తెలిసి ఇప్పటికీ 17.5 కోట్ల సార్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఫ్రీగా బస్సులో తిరిగారు. ఆ తిరిగినటువంటి అన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం లెక్కగట్టి ప్రతి టికెట్కి డబ్బులు కట్టి ఆర్టీసీ వాళ్ళకి ఇచ్చాం. ఆర్టీసీకి ఆదాయం వచ్చింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఉచితంగా రవాణా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేసి 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని మేము ప్రమాణ స్వీకారం చేసిన శాసనసభలో ప్రమాణ స్వీకారం గంటల్లోపునే ఈ 2 ప్రాజెక్టులు అనౌన్స్ చేసి మొదలుపెట్టాం. మళ్ళీ ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం, రేపు 27వ తారీఖు నాడు చేవెళ్లలో భారీ బహిరంగ సభ పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరో 2 గ్యారంటీల్ని ప్రకటించబోతా ఉంది. ఆ 2 గ్యారంటీలు అతి ముఖ్యమైనటువంటి గ్యారంటీ. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పినటువంటి మాటని మేము రేపు, అంటే రేపు కాక ఎల్లుండి 27వ తారీఖు నాడు చేవెళ్లలో దాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హత కలిగిన అందరికీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ఇంకో గ్యారంటీ కూడా ఇచ్చాం. 200 యూనిట్ లోపల ఉన్నటువంటి వాళ్ళకి, 200 యూనిట్లు వాడుకునేటువంటి వాళ్ళందరూ వరకు వాడుకునేటువంటి వాళ్ళందరికీ ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పాం. నేను స్పష్టంగా ఇక్కడి నుంచే కొత్తగూడెం ఈ ప్రాంతం నుంచే చెప్తా ఉన్నాం. రేపు 27వ తారీఖు నాడు చేవెళ్లలో 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని లాంచ్ చేస్తా ఉన్నాం. ఈ నెల ఖర్చు పెట్టుకునేటువంటి కరెంటు సంబంధించి మార్చిలో ఎవరు కూడా బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు, 200 యూనిట్ల వరకు అని కూడా మేము చెప్తా ఉన్నాం. టీఆర్ఎస్ నాయకత్వం కరెంట్ ఇవ్వరు, గ్యాస్ ఇవ్వరు, అడగండమ్మా రోడ్డు మీద తీసుకొని వస్తాం అని చెప్తా ఉన్నారు. వాళ్ళందరికీ చెప్పండి మిత్రులారా, మీరు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా, పాత్రికేయ మిత్రులు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీలాగా హామీలు ఇచ్చి మర్చిపోయేటువంటి ప్రభుత్వం కాదు ఇది. ప్రజల కోసం కట్టుబడి పనిచేసేటువంటి ప్రభుత్వం ఇది. ఎన్ని కష్టాలు వచ్చినా మీరు ఈ రాష్ట్రాన్ని 7 లక్షల వరకు అప్పుల పాలు చేసినా మీ అప్పులు, మీరు పెట్టినటువంటి బాధలు ఏవి మాకు అడ్డంకి కాదు. మేము 6 గ్యారంటీలని ప్రజలకు అందించడానికి ఎట్టి పరిస్థితుల్లో 6 గ్యారంటీలకు సంబంధించి అన్ని అందిస్తాం, ఒకదాని తర్వాత ఒకటి చేస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ, ఈ 6 గ్యారంటీల కోసం అందుకోవటం కోసం మహిళలంతా కూడా సిద్ధంగా ఉండాలని మీ అందరికీ నేను మనవి చేస్తూ, మరొక కొత్త స్కీమ్ అని అంటే ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వం మొదలుపెట్టి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం వదిలేసినటువంటి పథకం వడ్డీ లేనటువంటి రుణాలు. మహిళలకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించి వడ్డీ లేనటువంటి రుణాలు. ఆ వడ్డీ లేనటువంటి రుణాలని కూడా తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం కొద్ది రోజుల్లోనే లాంచ్ చేయబోతా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం. అట్లాగే మరొక ముఖ్య కార్యక్రమం, రేపు సాయంత్రం 5 గంటలకి సింగరేణి కాలనీస్లో పనిచేసేటువంటి దాదాపు 43,000 మంది కార్మిక సోదరులందరికీ ₹1 కోటి ఇన్సూరెన్స్ చేసేటువంటి ఒప్పందాన్ని రేపు సాయంత్రం 5 గంటలకు చేస్తా ఉన్నాం.
పూర్తి స్థాయి ఎంప్లాయీస్కి అట్లాగే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా దాదాపు వాళ్ళు ఒక 25,000 మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఒక 25,000 మంది ఉన్నారు. వాళ్ళకి ఇంకొక స్లాబ్తో ఇంకొక ఇన్సూరెన్స్ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇది ఒక గొప్ప కానుకగా సింగరేణి కార్మిక సోదరులందరికీ ఇవ్వబోతున్నామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ అట్లాగే సభాధ్యక్షులు సింగరేణి సిఎండి గారు అయినటువంటి బలరాం గారికి, నాతో పాటు మంత్రివర్గంలో ఉన్నటువంటి సీనియర్ మంత్రివర్గ సహచరులు, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి, నాతోటి శాసనసభ్యులు స్థానిక శాసనసభ్యులు మిత్రులు కోనంనేని సాంబశివరావు గారికి, అట్లాగే మరో శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారికి, మరో శాసనసభ్యురాలు మట్టా రాఘమయ్య గారికి, మరో శాసనసభ్యుడు కోరం కనకయ్య గారికి, మరో శాసనసభ్యులు శ్రీ రామదాస్ నాయక్ గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ చంద్రశేఖర్ గారికి, మరో శాసనసభ్యులు ఆదినారాయణ గారికి, అట్లాగే కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక గారికి, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ గారికి, ఏఐటీసీ నాయకులు సీతారామయ్య గారికి, ఎన్టీసీ నాయకులు జనక్ ప్రసాద్ గారికి, ఇంకా ఇతర సింగరేణికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులందరికీ, కార్యక్రమానికి ఇక్కడికి చేసినటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులకి, అట్లాగే సింగరేణి కార్మిక సోదరులకి, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈనాటి ఈ కార్యక్రమం సోలార్ పవర్ సంబంధించి ప్రారంభోత్సవం చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం నిజంగా రాష్ట్రానికే కాదు దేశానికి కూడా దిశా నిర్దేశం చేసేటువంటి కార్యక్రమం ఇది. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని సింగరేణి కాలరీస్ ఏర్పాటు చేసుకుని ప్రారంభోత్సవానికి మనందరినీ పిలిచినందుకు వారికి, ఈ శాఖకు సంబంధించినటువంటి మంత్రి అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని అందరినీ ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే కార్యక్రమం చేసినందుకు వారికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. మీ అందరికీ తెలిసిందే, సింగరేణి కాలరీస్ అంటేనే ఉమ్మడి ఖమ్మం జిల్లా. సింగరేణి కాలరీస్ అంటే గోదావరి నది పరివాహక ప్రాంతం మొత్తం కూడా విస్తరించినటువంటి గనులు ఇవి. ఒకప్పుడు సింగరేణి కాలరీస్ అంటే ఉద్యోగాల గనిగా కూడా పిలిచేవాళ్ళు. ఎందుకంటే సింగరేణి కాలరీస్లో ఆయా ప్రాంతాల్లో, స్థానిక ప్రాంతాల్లో దాదాపు 1,05,000 పైబడి ఉద్యోగాలు సింగరేణి కాలరీస్లో స్థానికులు పనిచేస్తూ జీవన భృతి పొందుతూ ఆయా కుటుంబాలు జీవనం సాగించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. కేవలం రాష్ట్రానికి ఆదాయం ఇవ్వటమే కాదు, లేకపోతే రాష్ట్రానికి కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి బొగ్గును అందించడమే కాదు, ఈ ప్రాంతంలో చదువుకున్నటువంటి వాళ్ళకి, చదువు రానటువంటి వాళ్ళకు కూడా జీవన భృతి కల్పించడానికి పెద్ద ఎత్తున ఉపయోగపడినటువంటి సంస్థ ఏదైనా ఈ రాష్ట్రంలో ఉందంటే అది ఏకైక సంస్థ సింగరేణి కాలరీస్ అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. సింగరేణి కాలరీస్ నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రానికి తలమానికం లాంటిది. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల్లో పెద్ద ఎత్తున లాభాలు ఆర్జించి పెడుతూ దీన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి సంస్థ ఇది.
అటువంటి సింగరేణి సంస్థని లాభాల బాటలో నడిపిస్తున్నటువంటి కార్మికుల్ని, యాజమాన్యాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. అభినందించడమే కాదు, మున్ముందు మీరు సాధించి పెట్టేటువంటి లాభాల పంటని తప్పనిసరిగా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రగతితో పాటు కార్మికుల ప్రగతి కోసం కూడా పంచుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. చాలామందికి రకరకాలైనటువంటి అపోహలు ఉన్నాయి. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి కాలనీస్ గురించి గొప్పలు చెప్తూ మాటలు చెప్పిందే తప్ప సింగరేణి కాలనీస్ సంబంధించిన అభివృద్ధి గురించి కానీ, అందులో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరుల గురించి కానీ ఏమాత్రం చేయలేదని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. అలా చేయకపోవటం వల్లే ఈరోజు సింగరేణికి సంబంధించినటువంటి ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయిందని చెప్పడానికి కూడా నాకు ఎటువంటి సందేహం లేదు. రాష్ట్రాలు, ప్రభుత్వాలు, ముఖ్యంగా భారతదేశ ప్రభుత్వం ఇది వెల్ఫేర్ స్టేట్. భారత రాజ్యాంగం ప్రకారం మన రాష్ట్రం సంక్షేమ రాజ్యం, సంక్షేమ రాష్ట్రం. సంక్షేమ రాజ్యం అంటే ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కాదు, వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి కావాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు ఇందిరమ్మ రాజ్యంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం మా శాయశక్తుల ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం కానీ లేకపోతే రెండో ఆలోచన కానీ లేదు. యావత్ మా మంత్రివర్గం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఈ మంత్రివర్గంలో ఉన్నటువంటి ప్రతి మంత్రి ఈరోజు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి కావాల్సిన వసతులు కల్పించడానికి కావాల్సిన కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలన్న ఆలోచనతోనే ముందుకు పోతా ఉన్నాం. అందుకే ఇప్పుడే మిత్రులు మాట్లాడుతూ ఐఎన్టీసీ నాయకులు కానీ లేకపోతే ఏఐటీసీ నాయకులు కానీ మాట్లాడుతూ, మా శాసనసభ్యులు కూడా మాట్లాడుతూ స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి, ఇచ్చినటువంటి ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ ద్వారానో లేకపోతే కాంట్రాక్ట్ బేసిస్ ద్వారానో ఇవ్వటం వల్ల శ్రమ దోపిడీ జరుగుతూ ఉంది. ఒక ఉద్యోగికి వచ్చేటువంటి జీతంతో 3-4తో చేపించుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు, న్యాయం కాదు. వాళ్ళని న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా చెప్పారు. నిజమే, నేను కూడా వారితో సంపూర్ణంగా ఏకీభవిస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని, భూముల్ని జాతీయం చేసి ప్రజలకు అందించినటువంటి ఇందిరమ్మ రాజ్యం ఈరోజు రాష్ట్రంలో పాలన చేస్తా ఉంది. తప్పనిసరిగా ప్రజల కోసం, ప్రజల శ్రమ దోపిడిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మినిమం వేజెస్ సంబంధించి రివ్యూ చేయకపోవటం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులకు రావాల్సినటువంటి మినిమం వేజెస్ సంబంధించి అందుబాటులో రాక చాలా మంది కార్మికులు నష్టపోయిన సంగతి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తాను. ప్రతిపక్షంలో ఉన్నటువంటి శాసనసభ్యుడిగా ప్రతి సందర్భంలో, ప్రతి శాసనసభ సమావేశాల్లో మేము మాట్లాడాం. ఈ సంవత్సరం ఈ కార్మికులకు సంబంధించి మినిమం వేజ్ సంబంధించి రివ్యూ ఎందుకు చేయట్లేదు? మీరు అలా చేసి ఫిక్స్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేటువంటి ఈవెన్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు కూడా వాళ్ళకి మినిమం వేజెస్ ఇవ్వకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి. కాబట్టి అది చేయండి అంటే పెడచెవిరి పెట్టినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద, బిక్కి, బడుగు, బలహీన వర్గాలకు సంబంధించిన అనేక మంది కార్మికులకు నష్టం చేసిందని చెప్పడానికి నాకు ఎటువంటి అనుమానం, సందేహం లేదని నేను చాలా స్పష్టంగా, ధైర్యంగా కూడా నేను చెప్పగలుగుతా ఉన్నాను. మేము అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చిన మరుక్షణం నుంచే ఈ రాష్ట్రంలో మినిమం వేజ్ సంబంధించి ఆ లేబర్ డిపార్ట్మెంట్తో మాట్లాడటం, లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా మినిమం వేజెస్ సంబంధించి రివ్యూ జరగాల్సిన కార్యక్రమాన్ని గత దశాబ్ద కాలంగా మనం పెండింగ్ పెట్టడం వల్ల రాష్ట్రంలో కూలీనాలు చేసుకునేటువంటి అనేక శాఖల్లో పనిచేసేటువంటి వాళ్ళందరికీ నష్టం జరుగుతుంది. దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ఇప్పటికే మేము కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. అందులో భాగంగా నేను ప్రత్యక్షంగా చూశాను కొన్ని సందర్భాల్లో. గతంలో మీ అందరికీ తెలిసిందే, నేను ప్రతిపక్ష నాయకుడిగా, సిఎల్పి నాయకుడిగా ఆదిలాబాద్ నుంచి
ఖమ్మం వరకు పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో నేను బొగ్గుబాయిల్లోకి వెళ్ళాను, ఓపెన్ కాస్ట్ మైన్స్లోకి వెళ్ళాను, అక్కడ ఉన్నటువంటి కార్మికులతో మాట్లాడాను, భూ నిర్వాసితులతో మాట్లాడాను, ఆ ప్రాంతాల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ బిడ్డల్ని కలిశాను, వారి తల్లిదండ్రుల్ని కలిశాను. ఇందారం లాంటి దగ్గర ఉన్నటువంటి ఒక ఓపెన్ కాస్ట్ మైన్ దగ్గరికి నేను మధ్యాహ్నం పూట నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో నాకు ఇద్దరు వ్యక్తులతో నేను ప్రత్యేకంగా మాట్లాడినటువంటి సందర్భం, ప్రతి నిర్ణయానికి అది తప్పనిసరిగా నాకు దిక్సూచిగా ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఆ రోజు ఇద్దరు కార్మికులతో మాట్లాడాను. నేను ఒక కార్మికుడిని అడిగాను, ఏం చేస్తున్నావా అంటే, నేను డ్యూటీ చేస్తా ఉన్నాను, వాచ్మెన్ డ్యూటీ అన్నాడు. జీతం ఎంత అయ్యా అంటే 46,000 రూపాయలు అన్నాడు. అదే ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇంకో కార్మికుడితో మాట్లాడాను, ఏం చేస్తున్నావా అంటే వాచ్మెన్ ఉద్యోగం చేస్తున్నాను అన్నాడు. ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం ఒకటే అంటే ఒకటేనండి అన్నాడు. ఎంత జీతం వస్తుందా అంటే 11,500 రూపాయలు వస్తుందన్నాడు. కేవలం అదే వాచ్మెన్ ఉద్యోగాన్ని ఒకరికి 46,500 వస్తూ ఉన్నాయి, ఇంకో కార్మికుడికి 11,500 రూపాయలు వస్తూ ఉన్నాయి. ఏంటి వ్యత్యాసం అని అంటే, మధ్యలో ఉన్నటువంటి దళారులు దోచేటువంటి కార్యక్రమాలను ఈరోజు కార్మికులు నష్టపోతూ ఉన్నారు, మాకు న్యాయం చేయండి అని చెప్పినటువంటి వాళ్ళ మాటల్ని మేము తీసుకునే ప్రతి నిర్ణయంలో ఆ మాటల్ని పరిగణలో తీసుకొని కార్మికులకి నష్టం రాకుండా చేసే కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. అందుకే ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే మేము చాలా స్పష్టంగా ప్రకటించాం, స్థానికులకే, అది అవుట్ సోర్సింగ్ అయినా కాంట్రాక్ట్ అయినా ప్రభుత్వ పరంగా అయినా స్థానికులకి 80% ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా ఒక సర్క్యులర్ జారీ చేశాం. అట్లాగే ఖాళీలో ఉన్నటువంటి ఉద్యోగాలు మేము అవుట్ సోర్సింగ్ ఇవ్వకుండా 441 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ నేరుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, నేను, మిగతా మంత్రివర్గ సహచరులు అందరం కలిసి వారికి నేరుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చాం. అట్లాగే మరో 489 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా జారీ చేశామని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తా ఉన్నాను. అలాగే నిన్న జరిగినటువంటి సింగరేణి బోర్డు సమావేశంలో కారుణ్య నియామకాలకు సంబంధించి 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలకి వయసు పెంచుతూ వెసులుబాటు కల్పించామని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. అట్లాగే చాలా మంది మిత్రులు మాట్లాడారు, సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు గనులు గత 10 సంవత్సరాలు ఆ పరివాహక ప్రాంతంలో కానీ లేకపోతే సింగరేణి ఆపరేట్ చేస్తున్నటువంటి బొగ్గు పరిసర ప్రాంతాల్లో కానీ ఉన్నటువంటి కోల్ మైన్స్ సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వాటి అలాట్మెంట్ గురించి ఆ రోజు వాళ్ళు ఆక్షన్స్ పెడతా ఉంటే ఆక్షన్స్లో కూడా పార్టిసిపేట్ చేయకుండా వదిలేయటం వల్ల సింగరేణికి చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. రావాల్సినటువంటి బొగ్గు గనులు రాకుండా పోయినాయి. మీరు దయచేసి దీని మీద దృష్టి పెట్టి ఆ ఆక్షన్స్లో పార్టిసిపేట్ చేసి సింగరేణికి లాభం జరిగేటట్టుగా చేయాలని చెప్పి కార్మిక సంఘాలు అన్నీ కూడా మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు నేను మేనేజ్మెంట్తో కూర్చొని మాట్లాడి రివ్యూ చేశాను. ఏం జరుగుతూ ఉంది, ఎందుకు నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది, మనం ఎందుకు పార్టిసిపేట్ చేయట్లేదని అంటే అందరూ నాకు చెప్పిందల్లా ఒకటే, నిజమే మనం పార్టిసిపేట్ చేయకపోవటం వల్ల రాష్ట్రమే నష్టపోతూ ఉంది, ఎట్టి పరిస్థితుల్లో ఆ ఆక్షన్లో పార్టిసిపేట్ చేసేటట్టుగా మనం ప్రయత్నం చేయాల్సిందే. ప్రయత్నం చేయటమే కాదు, ఆ బొగ్గు గనులు సింగరేణి చేతుల్లోంచి పోనీయకుండా కాపాడుకొని సింగరేణికే చెందినట్టుగా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉందని చెప్పి వారందరూ చెప్పినటువంటి మాటల్ని పరిగణలో తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ పరంగా మేము నిర్ణయం తీసుకున్నాం. ఆ విషయాన్ని చాలా సంతోషంగా నేను ఇక్కడి నుంచి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా సింగరేణి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఆపరేషన్ చేసేటువంటి ఏరియాలో ఉన్నట్టు ఏ ఒక్క బొగ్గు గని కూడా సింగరేణి కాకుండా వేరే వాళ్ళకి చెందేటట్టుగా ఆ బొగ్గు అలాట్మెంట్, బ్లాక్ అలాట్మెంట్ వేరే వాళ్ళకి చెందేటట్టుగా ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఊరుకోమని కూడా చాలా స్పష్టంగా ఇందిరమ్మ రాజ్యంగా మీ అందరికీ మాటిస్తా ఉన్నాం. మీ అందరికి చెప్పండి, కార్మిక సోదరులందరికీ చెప్పండి, బొగ్గు ఉత్పత్తి పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు దేశంలో బొగ్గు అవసరం దృష్ట్యా ప్రపంచ దేశాల నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకునేటువంటి పరిస్థితిలో మనం చూస్తూ ఉన్నాం. ఆ ఇంపోర్ట్ చేసుకొని ఆ బొగ్గుని సరఫరా చేయటం వల్ల ఇక్కడ బొగ్గు మీద ఆధారపడి ఉన్నటువంటి సింగరేణి కాలనీకి సంబంధించినటువంటి వ్యవస్థ పెద్ద ఎత్తున నష్టపోతే ఆ ప్రాంతాలు ఆపరేట్ చేసేటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానికులకు పొందేటువంటి ఉద్యోగాలు కూడా కోల్పోతాం.
ఉద్యోగాలు కోల్పోవటమే కాదు, రాష్ట్రానికి వచ్చే సంపదను కోల్పోతాం. రాష్ట్రానికి వచ్చే కరెంటు మీద ఇంపోర్టెడ్ కోల్ వల్ల ఖర్చు విపరీతంగా పెరిగి అంతిమంగా ఈ కరెంటు వాడేటువంటి కన్జ్యూమర్స్ అందరిపైన కూడా భారం పడేటువంటి ప్రమాదం ఉంది. ఇన్ని రకాలుగా నష్టం జరిగేటువంటి ఈ పరిస్థితి నుంచి కాపాడటం కోసం పెద్ద ఎత్తున దృష్టి సారిస్తా ఉన్నాం. గతంలో చేసిన ఉత్పత్తి కంటే ఇప్పుడు చేసేటువంటి ఉత్పత్తిని ఇంకా పెద్ద ఎత్తున పెంచుతాం. దాంట్లో భాగంగా ఇప్పుడే మిత్రులతో నేను మాట్లాడి గత ఏడాది 67 మిలియన్ టన్నుల ఉత్పత్తి ఉంటే ఈ ఏడాది 70 మిలియన్ల టన్నుల ఉత్పత్తిని ఈరోజు బొగ్గు ఉత్పత్తిని మనం సాధించాం. ఈ 70 మిలియన్ల బొగ్గు టన్నుల ఉత్పత్తి నుంచి రాబోయే రోజుల్లో రాబోయే 5 సంవత్సరాల్లో 90 నుంచి 100 మిలియన్ టన్నులు చేరే విధంగా ప్రణాళికలు తయారు చేస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున బొగ్గు ఉత్పత్తి చేస్తాం. వీటికి సంబంధించి రాబోయే రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి బొగ్గు గనులే కాదు, నైని బొగ్గు గని కానీ, తాడిచెర్ల బొగ్గు గని కానీ, కోయగూడెం మరియు ఇతర బొగ్గు గనులు ఏర్పాటుకు పూర్తిగా సింగరేణి సంస్థ అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రాంపురం సంబంధించినటువంటి కూడా ఏ ఒక్కదాన్ని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. అలాగే మిత్రులారా, సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు ఉత్పత్తితో మనం ఉత్పత్తి చేసుకునేటువంటి విద్యుత్ శక్తి థర్మల్ పవర్. సరే, మనందరికీ తెలిసింది థర్మల్ పవర్ అనేది ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉత్పత్తి జరుగుతున్నటువంటి మాట కూడా మనందరికీ తెలిసింది. కాకపోతే ప్రపంచం అంతా ఎడిపోతా ఉంది. అభివృద్ధి చెందినటువంటి దేశాలన్నీ ఎడిపోతా ఉన్నాయి. మరీ అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి కంట్రీస్ ఎడిపోతున్నాయని ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి కూడా మనందరి పైన ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు ప్రపంచం అంతా కూడా గ్రీన్ ఎనర్జీకి వెళ్ళి చూస్తూ ఉంది. గ్రీన్ ఎనర్జీ, పొల్యూషన్ లేనటువంటి ఎనర్జీ కొన్ని చూస్తూ అతి తక్కువ ధరకి కరెంట్ను అందించి కన్జ్యూమర్స్కి కరెంట్ను అందించేటువంటి కార్యక్రమంలో భాగంగా చాలా రిఫార్మ్స్ కూడా వస్తూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ సింగరేణి కార్యక్రమంలో భాగంగా 10.5 మెగావాట్లు సంబంధించినటువంటి సోలార్ పవర్ ప్రాజెక్టుని సింగరేణి ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఇది ఒక మంచి కార్యక్రమం. కేవలం ఇక్కడ మొదలుపెట్టినటువంటి ఈ 10.5 మెగావాట్ల సోలార్ పవర్ యూనిట్ ఇక్కడితో ఆగదు. రాబోయే రోజుల్లో సింగరేణి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి లేకపోతే సింగరేణి కంట్రోల్లో ఉన్నటువంటి ఖాళీ భూములు అన్నిట్లో కూడా సాధ్యమైనంత వరకు సోలార్ పవర్ కోసం ప్రణాళికలు తయారు చేస్తా ఉన్నాం. ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ తీసుకొని వారికి ఆదేశాలు కూడా ఇస్తాం. ఈ కార్యక్రమం ఎప్పుడో జరగాల్సి ఉండే. దురదృష్టం గత 10 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రంలో ఎనర్జీ పాలసీ లేకపోబట్టి ఒక పాలసీ తయారు చేసుకోలేకపోవటం వల్ల ఈ రాష్ట్రంలో మిగతా ఆల్టర్నేటివ్ పవర్ సంబంధించినటువంటి వ్యవస్థలు ఇక్కడికి వచ్చి ఎవరైనా పెడదామన్నా దాన్ని వ్యవస్థీకృతం చేద్దామన్నా ఏ పాలసీ లేకపోబట్టి ఎవరు రాకుండా పోయారు. ఈరోజు దాన్ని దృష్టిలో పెట్టుకొని రివ్యూ చేసి ఇప్పటికే ఈ శాఖ ఆదేశాలు ఇచ్చాను. నేను ఎనర్జీ సంబంధించినటువంటి ఒక కొత్త పాలసీని రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్రానికి ఎంతైనా ఉంది. ఆ ఎనర్జీ పాలసీని తయారు చేయమని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. కొద్ది రోజుల్లో ఒక నూతన ఎనర్జీ పాలసీని ఈ రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేయబోతుందని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. నూతన పాలసీ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున సోలరైజేషన్, సోలార్ పవర్ ప్రాజెక్ట్స్, సింగరేణి ఖాళీగా ఉన్నటువంటి భూములు, సింగరేణిలో ఉన్నటువంటి బావులుగా మిగిలిపోయి బొగ్గు తీసిన తర్వాత ఓపెన్ కాస్ట్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో నీళ్లతో నిండి ఉండేటువంటి జలాశయాలుగా మిగిలినటువంటి ప్రాంతాన్ని ఫ్లోటింగ్ సోలార్గా, గుట్టలుగా వేసినటువంటి ఆ వేస్ట్ ఓబీ వేస్ట్ పైన రూఫ్ టాప్ లాగా పనికొచ్చేటట్టుగా ఉండేటువంటి సోలార్ ప్యానెల్స్, ఫ్లోటింగ్ సోలార్, ఈ సోలార్, 2 సోలార్లు కలిపి పెద్ద ఎత్తున ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. దాంతోపాటు కొత్త నూతన విధానం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ముందుకు వస్తూ ఉంది. పంప్డ్ స్టోరేజ్ అని, పంప్ స్టోరేజ్ అనేటువంటి ప్రాజెక్టులు కూడా ఈరోజు వస్తూ ఉన్నాయి. జలాశయాలు, 2 జలాశయాలు, కింద ఉండేటువంటి జలాశయం, పైన ఉన్నటువంటి జలాశయం 2 వేరువేరుగా ఎత్తుల్లో ఉంచి డే టైం అంతా కూడా సోలార్తో ఎనర్జీని ఉత్పత్తి చేసుకొని తక్కువ ఖర్చుకున్నప్పుడు ఆ వాటర్ని పైకి పంప్ చేయటం, సోలార్ అందుబాటులో లేనటువంటి
సన్సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ నీటిని కిందికి వదులుతూ హైడల్ ద్వారా పవర్ని ఉత్పత్తి చేసుకోవటం. 2 రకాల ఉత్పత్తిని సోలార్తో అటు వాటర్తో హైడల్తో రెండింటితో ఉత్పత్తి చేసుకునేటువంటి పంప్ స్టోరేజ్ కూడా పెద్ద ఎత్తున సింగరేణి కాలనీస్లో ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇది మనకు అంది వచ్చేటువంటి అదనపు ఆదాయం, బొగ్గుతో సమకూర్చేటువంటి ఆదాయంతో పాటు సింగరేణి సంస్థలు ఈ రకమైనటువంటి కొత్త వనరుల్లోకి పోతే ఇంకా పెద్ద ఎత్తున ఆదాయం సమకూర్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం అది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ పెట్టుకోవడానికి ఖాళీగా ఉండేటువంటి ప్రదేశాలే కాకుండా అనాదిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లేకపోతే మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, మేజర్ ఇరిగేషన్కి అనుసంధానంగా కాలువలు తీసి పొలాలకు నీళ్లు అందించేటువంటి మెయిన్ కెనాల్స్ పైన ఉన్నటువంటి బండ్స్ పైన వీటన్నిటిపైన కూడా పవర్ సోలార్ పవర్ సంబంధించి ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. మీడియం ఇరిగేషన్, మేజర్ ఇరిగేషన్లో ఫ్లోటింగ్ సోలార్, బండ్స్ మీద మామూలు సోలార్ రూఫ్ టాప్స్ పెద్ద ఎత్తున. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి సోలార్ పవర్ రావటమే కాకుండా ఆయా మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో కానీ లేకపోతే మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులో కానీ ఉన్నటువంటి నీటి ఎవాపరేషన్ని కూడా తగ్గించడానికి పెద్ద ఎత్తున ఇది ఉపయోగపడుతుంది. అంటే నీటి లాస్ని కట్టడి చేస్తూ ఉన్నాం, పవర్ను కూడా ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం ఉండే విధంగా ఈ రెండింటిని తయారు చేస్తూ ఉన్నాం. అట్లాగే మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ లేకపోతే ఎస్ఆర్ఎస్పి లాంటి ప్రాజెక్టులు కూడా పంప్ స్టోరేజ్ కోసం ఉపయోగపెట్టుకునే విధంగా వాటికి కూడా ప్రణాళికలు తయారు చేస్తున్నాం. ఏ రకంగా చూసినా రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలకి కావాల్సినంత పవర్ని ఉత్పత్తి చేసి క్వాలిటీ పవర్ను అందించడమే ఈ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్షణం అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తా ఉన్నాను. కొద్దిమంది మిత్రులు చాలా చోట్ల అక్కడక్కడ ఓ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చింది అధికారంలోకి, నేను ఉంటేనే కరెంట్ వచ్చింది, నేను లేకపోతే కరెంట్ రాదని. అసలు కరెంటు సంబంధించి ఒక్క ప్రాజెక్టును కూడా ఉత్పత్తి చేయలేనటువంటి వ్యక్తి ఆయనట కరెంట్ ఇచ్చాడట, మేము రాగానే కరెంట్ రాదట. అని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ కరెంటు ఉత్పత్తికి సంబంధించిన ప్రాజెక్టు తీసుకున్నా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మిగతా ప్రభుత్వాలు మొదలుపెట్టినవి తప్ప ఈ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత మొదలుపెట్టి కేవలం భద్రాద్రి యాదాద్రి ఇదేం పరికరాన్ని ఏంటి సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పెట్టాడు, విపరీతమైనటువంటి భారం వేశాడు, అదో పెద్ద గుదిబండలాగా మారిపోతాం. రెండోదేమో యాదాద్రి పవర్ ప్రాజెక్ట్, అది ఇంతవరకు ప్రొడక్షన్లోనికి రాలేదు. మరి ఈ రెండే ఆయన మొదలుపెట్టింది. మరి కరెంట్ ఆడ నుంచి వస్తూ ఉంది. ఆనాటి ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు ద్వారా వచ్చేటువంటి ఉత్పత్తే గత ప్రభుత్వం అందించింది తప్ప ఈయన ద్వారా వచ్చినట్టు కరెంట్ ఏం లేదు. అటువంటి వ్యక్తి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన లేడట, కరెంట్ లేదట. కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాలా కానీ తెలుసుకోవాలంట. ప్రజలందరూ ఒకటే నిర్ణయం చేశారు, కరెంటు కావాలి కాంగ్రెస్ కావాలని చెప్పి పెద్ద ఎత్తున ఓట్లేసి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చారు. ఆ ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో కొత్త ప్రాజెక్టులు కూడా రూపకల్పన చేస్తూ ఉన్నాం. సింగరేణికి సంబంధించిన 800 మెగావాట్ల పవర్ అదనంగా థర్మల్ పవర్ ప్రాజెక్టుకి ఇప్పటికే వారికి అనుమతులు ఇచ్చాం, మొదలు పెట్టడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయమని. అట్లాగే మిగతా ఆల్టర్నేటివ్ పవర్ ప్రాజెక్టు సంబంధించి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అంతిమంగా మిగులు కరెంట్ని రాష్ట్రంలో ఉంచేటట్టుగా చేస్తాం. అది మా అందరి లక్ష్యం. మా మంత్రివర్గ సహచరులందరూ కూడా అకుంఠిత దీక్షతో ఈ రాష్ట్ర ప్రగతి కోసం పనిచేస్తూ ఉన్నారనే సంగతి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. మిత్రులు, గత ప్రభుత్వాన్ని నడిపినటువంటి వాళ్ళు చాలా అక్కడక్కడ ఆశపడతా ఉన్నారు, వీళ్ళు విప్లవం చెందితే బాగు, ఏమి రాకుండా ఉంటే బాగు, మళ్ళీ మా వల్లనే జరిగిందని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. వారికి ఒకటే మాట చెప్తా ఉన్నాం, మీకు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వం. మీరు అక్కడగా మాట్లాడుతున్న 6 గ్యారెంటీలు ఇచ్చారు, వీళ్ళు ఏం చేయరు. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, 6 గ్యారెంటీల్లో ఇప్పటికే 2 గ్యారెంటీలు పూర్తి చేశాం. 2 గ్యారెంటీలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహాలక్ష్ములందరినీ కూడా, మహిళలందరినీ మహాలక్ష్ములుగా భావిస్తూ ఫ్రీ బస్ రైడ్ని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేశాం. దీని ద్వారా 2 రకాల ప్రయోజనాలు ఈ రాష్ట్రానికి అందిస్తున్నాం.
అసలు ఆర్టీసీ ఉంటుందా, పోతుందా, అయిపోతుందా, మూసేస్తారా అనేటువంటి పరిస్థితిలోంచి ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేరుగా మహిళలు ఫ్రీ బస్ రైడ్ చేసేటువంటి నాకు తెలిసి ఇప్పటికీ 17.5 కోట్ల సార్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఫ్రీగా బస్సులో తిరిగారు. ఆ తిరిగినటువంటి అన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం లెక్కగట్టి ప్రతి టికెట్కి డబ్బులు కట్టి ఆర్టీసీ వాళ్ళకి ఇచ్చాం. ఆర్టీసీకి ఆదాయం వచ్చింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఉచితంగా రవాణా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేసి 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని మేము ప్రమాణ స్వీకారం చేసిన శాసనసభలో ప్రమాణ స్వీకారం గంటల్లోపులోనే ఈ 2 ప్రాజెక్టులు అనౌన్స్ చేసి మొదలుపెట్టాం. మళ్ళీ ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం. రేపు 27వ తారీఖు నాడు చేవెళ్లలో భారీ బహిరంగ సభ పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరో 2 గ్యారంటీల్ని ప్రకటించబోతా ఉంది. ఆ 2 గ్యారంటీలు అతి ముఖ్యమైనటువంటి గ్యారంటీ. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పినటువంటి మాటని మేము రేపు అంటే రేపు కాక ఎల్లుండే 27వ తారీఖు నాడు చేవెళ్లలో దాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హత కలిగిన అందరికీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ఇంకో గ్యారంటీ కూడా ఇచ్చాం. 200 యూనిట్ లోపల ఉన్నటువంటి వాళ్ళకి 200 యూనిట్లు వాడుకునేటువంటి వరకు వాడుకునేటువంటి వాళ్ళందరికీ ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పాం. నేను స్పష్టంగా ఇక్కడి నుంచే కొత్తగూడెం ఈ ప్రాంతం నుంచే చెప్తా ఉన్నాం. రేపు 27వ తారీఖు నాడు చేవెళ్లలో 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని లాంచ్ చేస్తా ఉన్నాం. ఈ నెల ఖర్చు పెట్టుకునేటువంటి కరెంటు సంబంధించి మార్చిలో ఎవరు కూడా బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు. 200 యూనిట్ల వరకు అని కూడా మేము చెప్తా ఉన్నాం. టీఆర్ఎస్ నాయకత్వం కరెంట్ ఇవ్వరు, గ్యాస్ ఇవ్వరు, అడగండమ్మా రోడ్డు మీద తీసుకొని వస్తామని చెప్తా ఉన్నారు. వాళ్ళందరికీ చెప్పండి మిత్రులారా, మీరు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పాత్రికేయ మిత్రులు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీలాగా హామీలు ఇచ్చి మర్చిపోయేటువంటి ప్రభుత్వం కాదు ఇది. ప్రజల కోసం కట్టుబడి పనిచేసేటువంటి ప్రభుత్వం ఇది. ఎన్ని కష్టాలు వచ్చినా మీరు ఈ రాష్ట్రాన్ని 7 లక్షల వరకు అప్పుల పాలు చేసినా మీ అప్పులు మీరు పెట్టినటువంటి బాధలు ఏవి మాకు అడ్డంకి కాదు. మేము 6 గ్యారంటీలని ప్రజలకు అందించడానికి ఎట్టి పరిస్థితుల్లో 6 గ్యారంటీలకు సంబంధించి అన్ని అందిస్తాం, ఒకదాని తర్వాత ఒకటి చేస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ ఈ 6 గ్యారంటీల కోసం అందుకోవటం కోసం మహిళలంతా కూడా సిద్ధంగా ఉండాలని మీ అందరికీ నేను మనవి చేస్తూ మరొక కొత్త స్కీమ్ అని అంటే ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వం మొదలుపెట్టి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం వదిలేసినటువంటి పథకం వడ్డీ లేనటువంటి రుణాలు. మహిళలకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించి వడ్డీ లేనటువంటి రుణాలు. ఆ వడ్డీ లేనటువంటి రుణాలని కూడా తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం కొద్ది రోజుల్లోనే లాంచ్ చేయబోతా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం. అట్లాగే మరొక ముఖ్య కార్యక్రమం రేపు సాయంత్రం 5 గంటలకి సింగరేణి కాలనీస్లో పనిచేసేటువంటి దాదాపు 43,000 మంది కార్మిక సోదరులందరికీ ₹1 కోటి ఇన్సూరెన్స్ చేసేటువంటి ఒప్పందాన్ని రేపు సాయంత్రం 5 గంటలకు చేస్తా ఉన్నాం. పూర్తి స్థాయి ఎంప్లాయీస్ కి అట్లాగే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా దాదాపు వాళ్ళు ఒక 25,000 మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఒక 25,000 మంది ఉన్నారు. వాళ్ళకి ఇంకొక స్లాబ్తో ఇంకొక ఇన్సూరెన్స్ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇది ఒక గొప్ప కానుకగా సింగరేణి కార్మిక సోదరులందరికీ ఇవ్వబోతున్నామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ అట్లాగే సభాధ్యక్షులు సింగరేణి సిఎండి గారు అయినటువంటి బలరాం గారికి, నాతో పాటు మంత్రివర్గంలో ఉన్నటువంటి సీనియర్
మంత్రివర్గ సహచరులు, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి, నాతోటి శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యులు మిత్రులు కోనంనేని సాంబశివరావు గారికి, అట్లాగే మరో శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారికి, మరో శాసనసభ్యురాలు మట్టా రాఘమయ్య గారికి, మరో శాసనసభ్యుడు కోరం కనకయ్య గారికి, మరో శాసనసభ్యులు శ్రీ రామదాస్ నాయక్ గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ చంద్రశేఖర్ గారికి, మరో శాసనసభ్యులు ఆదినారాయణ గారికి, అట్లాగే కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక గారికి, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ గారికి, ఏఐటీసీ నాయకులు సీతారామయ్య గారికి, ఐఎన్టీసీ నాయకులు జనక్ ప్రసాద్ గారికి, ఇంకా ఇతర సింగరేణికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులందరికీ, కార్యక్రమానికి ఇక్కడికి చేసినటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులకి, అట్లాగే సింగరేణి కార్మిక సోదరులకి, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈనాటి ఈ కార్యక్రమం సోలార్ పవర్ సంబంధించి ప్రారంభోత్సవం చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం నిజంగా రాష్ట్రానికే కాదు దేశానికి కూడా దిశానిర్దేశం చేసేటువంటి కార్యక్రమం ఇది. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని సింగరేణి కాలరీస్ ఏర్పాటు చేసుకుని ప్రారంభోత్సవానికి మనందరినీ పిలిచినందుకు వారికి, ఈ శాఖకు సంబంధించినటువంటి మంత్రి అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని అందరినీ కూడా అందరినీ ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే కార్యక్రమం చేసినందుకు వారికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. మీ అందరికీ తెలిసిందే, సింగరేణి కాలరీస్ అంటేనే ఉమ్మడి ఖమ్మం జిల్లా. సింగరేణి కాలరీస్ అంటే గోదావరి నది పరివాహక ప్రాంతం మొత్తం కూడా విస్తరించినటువంటి గనులు ఇవి. ఒకప్పుడు సింగరేణి కాలరీస్ అంటే ఉద్యోగాల గనిగా కూడా పిలిచేవాళ్ళు. ఎందుకంటే సింగరేణి కాలరీస్లో ఆయా ప్రాంతాల్లో, స్థానిక ప్రాంతాల్లో దాదాపు 1,05,000 పైబడి ఉద్యోగాలు సింగరేణి కాలరీస్లో స్థానికులు పనిచేస్తూ జీవన భృతి పొందుతూ ఆయా కుటుంబాలు జీవనం సాగించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. కేవలం రాష్ట్రానికి ఆదాయం ఇవ్వటమే కాదు, లేకపోతే రాష్ట్రానికి కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి బొగ్గును అందించడమే కాదు, ఈ ప్రాంతంలో చదువుకున్నటువంటి వాళ్ళకి, చదువు రానటువంటి వాళ్ళకు కూడా జీవన భృతి కల్పించడానికి పెద్ద ఎత్తున ఉపయోగపడినటువంటి సంస్థ ఏదైనా ఈ రాష్ట్రంలో ఉందంటే అది ఏకైక సంస్థ సింగరేణి కాలరీస్ అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. సింగరేణి కాలరీస్ నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రానికి తలమానికం లాంటిది. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల్లో పెద్ద ఎత్తున లాభాలు ఆర్జించి పెడుతూ దీన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి సంస్థ ఇది. అటువంటి సింగరేణి సంస్థని లాభాల బాటలో నడిపిస్తున్నటువంటి కార్మికుల్ని, యాజమాన్యాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. అభినందించడమే కాదు, మున్ముందు మీరు సాధించి పెట్టేటువంటి లాభాల పంటని తప్పనిసరిగా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రగతితో పాటు కార్మికుల ప్రగతి కోసం కూడా పంచుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. చాలామందికి రకరకాలైనటువంటి అపోహలు ఉన్నాయి. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి కాలరీస్ గురించి గొప్పలు చెప్తూ మాటలు చెప్పిందే తప్ప సింగరేణి కాలరీస్ సంబంధించిన అభివృద్ధి గురించి కానీ, అందులో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరుల గురించి కానీ
ఏమాత్రం చేయలేదని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. అలా చేయకపోవటం వల్లే ఈరోజు సింగరేణికి సంబంధించినటువంటి ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయిందని చెప్పడానికి కూడా నాకు ఎటువంటి సందేహం లేదు. రాష్ట్రాలు, ప్రభుత్వాలు, ముఖ్యంగా భారతదేశ ప్రభుత్వం ఇది వెల్ఫేర్ స్టేట్. భారత రాజ్యాంగం ప్రకారం మన రాష్ట్రం సంక్షేమ రాజ్యం, సంక్షేమ రాష్ట్రం. సంక్షేమ రాజ్యం అంటే ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కాదు, వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి కావాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు ఇందిరమ్మ రాజ్యంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఆ శాయశక్తుల ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం కానీ లేకపోతే రెండో ఆలోచన కానీ లేదు. యావత్ మా మంత్రివర్గం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఈ మంత్రివర్గంలో ఉన్నటువంటి ప్రతి మంత్రి ఈరోజు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి కావాల్సిన వసతులు కల్పించడానికి కావాల్సిన కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలనే ఆలోచనతోనే ముందుకు పోతా ఉన్నాం. అందుకే ఇప్పుడే మిత్రులు మాట్లాడుతూ ఐఎన్టీసీ నాయకులు కానీ లేకపోతే ఏఐటీసీ నాయకులు కానీ మాట్లాడుతూ మా శాసనసభ్యులు కూడా మాట్లాడుతూ స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి, ఇచ్చినటువంటి ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ ద్వారానో లేకపోతే కాంట్రాక్ట్ బేసిస్ ద్వారానో ఇవ్వటం వల్ల శ్రమ దోపిడీ జరుగుతూ ఉంది. ఒక ఉద్యోగికి వచ్చేటువంటి జీతంతో ముగ్గురు నలుగురితో చేపించుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు, న్యాయం కాదు. వాళ్ళని న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా చెప్పారు. నిజమే, నేను కూడా వారితో సంపూర్ణంగా ఏకీభవిస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని, భూముల్ని జాతీయం చేసి ప్రజలకు అందించినటువంటి ఇందిరమ్మ రాజ్యం ఈరోజు రాష్ట్రంలో పాలన చేస్తా ఉంది. తప్పనిసరిగా ప్రజల కోసం ప్రజల శ్రమ దోపిడిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మినిమం వేజెస్ సంబంధించి రివ్యూ చేయకపోవటం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులకు రావాల్సినటువంటి మినిమం వేజెస్ సంబంధించి అందుబాటులో రాక చాలా మంది కార్మికులు నష్టపోయిన సంగతి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తాను. ప్రతిపక్షంలో ఉన్నటువంటి శాసనసభ్యుడిగా ప్రతి సందర్భంలో ప్రతి శాసనసభ సమావేశాల్లో మేము మాట్లాడాం. ఈ సంవత్సరం ఈ కార్మికులకు సంబంధించి మినిమం వేజ్ సంబంధించి రివ్యూ ఎందుకు చేయట్లేదు? మీరు అలా చేసి ఫిక్స్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేటువంటి ఈవెన్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు కూడా వాళ్ళకి మినిమం వేజెస్ ఇవ్వకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి. కాబట్టి అది చేయండి అంటే పెడచెవిరి పెట్టినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద, బిక్కి, బడుగు, బలహీన వర్గాలకు సంబంధించిన అనేక మంది కార్మికులకు నష్టం చేసిందని చెప్పడానికి నాకు ఎటువంటి అనుమానం, సందేహం లేదని నేను చాలా స్పష్టంగా, ధైర్యంగా కూడా నేను చెప్పగలుగుతా ఉన్నాను. మేము అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే ఈ రాష్ట్రంలో మినిమం వేజ్ సంబంధించి ఆ లేబర్ డిపార్ట్మెంట్తో మాట్లాడటం, లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా మినిమం వేజెస్ సంబంధించి రివ్యూ జరగాల్సిన కార్యక్రమాన్ని గత దశాబ్ద కాలంగా మనం పెండింగ్ పెట్టడం వల్ల రాష్ట్రంలో కూలీనాలు చేసుకునేటువంటి అనేక శాఖల్లో పనిచేసేటువంటి వాళ్ళందరికీ నష్టం జరుగుతుంది. దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ఇప్పటికే మేము కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. అందులో భాగంగా నేను ప్రత్యక్షంగా చూశాను కొన్ని సందర్భాల్లో. గతంలో మీ అందరికీ తెలిసిందే, నేను ప్రతిపక్ష నాయకుడిగా, సిఎల్పి నాయకుడిగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో నేను బొగ్గుబాయిల్లోకి వెళ్ళాను, ఓపెన్ కాస్ట్ మైన్స్లోకి వెళ్ళాను, అక్కడ ఉన్నటువంటి కార్మికులతో మాట్లాడాను, భూ నిర్వాసితులతో మాట్లాడాను, ఆ ప్రాంతాల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ బిడ్డల్ని కలిశాను, వారి తల్లిదండ్రుల్ని కలిశాను. ఇందారం లాంటి దగ్గర ఉన్నటువంటి ఒక ఓపెన్ కాస్ట్ మైన్ దగ్గరికి నేను మధ్యాహ్నం పూట నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో నాకు 2 వ్యక్తులతో నేను ప్రత్యేకంగా మాట్లాడినటువంటి సందర్భం ప్రతి నిర్ణయానికి అది తప్పనిసరిగా నాకు దిక్సూచిగా ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఆ రోజు 2 కార్మికులతో మాట్లాడాను. నేను ఒక కార్మికుడిని అడిగాను, ఏం చేస్తున్నావా అంటే, నేను డ్యూటీ చేస్తా ఉన్నాను, వాచ్మెన్ డ్యూటీ అన్నాడు. జీతం ఎంత అయ్యా అంటే 46,000 రూపాయలు అన్నాడు. అదే ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇంకో కార్మికుడితో మాట్లాడాను,
ఏం చేస్తున్నావు అంటే వాచ్మెన్ ఉద్యోగం చేస్తున్నాను అన్నాం. ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం ఒకటే అంటే ఒకటేనండి అన్నాడు. ఎంత జీతం వస్తున్నాయి అంటే 11,500 రూపాయలు వస్తుందన్నాడు. కేవలం అదే వాచ్మెన్ ఉద్యోగాన్ని ఒకరికి 46,500 వస్తూ ఉన్నాయి, ఇంకో కార్మికుడికి 11,500 రూపాయలు వస్తూ ఉన్నాయి. ఏంటి వ్యత్యాసం అని అంటే మధ్యలో ఉన్నటువంటి దళారులు దోచేటువంటి కార్యక్రమాలను ఈరోజు కార్మికులు నష్టపోతూ ఉన్నారు. మాకు న్యాయం చేయండి అని చెప్పినటువంటి వాళ్ళ మాటల్ని మేము తీసుకునే ప్రతి నిర్ణయంలో ఆ మాటల్ని పరిగణలో తీసుకొని కార్మికులకి నష్టం రాకుండా చేసే కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. అందుకే ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే మేము చాలా స్పష్టంగా ప్రకటించాం, స్థానికులకే అది అవుట్ సోర్సింగ్ అయినా కాంట్రాక్ట్ అయినా ప్రభుత్వ పరంగా అయినా స్థానికులకి 80% ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా ఒక సర్క్యులర్ జారీ చేశాం. అట్లాగే ఖాళీలో ఉన్నటువంటి ఉద్యోగాలు మేము అవుట్ సోర్సింగ్ ఇవ్వకుండా 441 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ నేరుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, నేను, మిగతా మంత్రివర్గ సహచరులు అందరం కలిసి వారికి నేరుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చాం. అట్లాగే మరో 489 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా జారీ చేశామని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తా ఉన్నాను. అలాగే నిన్న జరిగినటువంటి సింగరేణి బోర్డు సమావేశంలో కారుణ్య నియామకాలకు సంబంధించి 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలకి వయసు పెంచుతూ వెసులుబాటు కల్పించామని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. అట్లాగే చాలా మంది మిత్రులు మాట్లాడారు, సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు గనులు గత 10 సంవత్సరాలు ఆ పరివాహక ప్రాంతంలో కానీ లేకపోతే సింగరేణి ఆపరేట్ చేస్తున్నటువంటి బొగ్గు పరిసర ప్రాంతాల్లో కానీ ఉన్నటువంటి కోల్ మైన్స్ సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వాటి అలాట్మెంట్ గురించి ఆ రోజు వాళ్ళు ఆక్షన్స్ పెడతా ఉంటే ఆక్షన్స్లో కూడా పార్టిసిపేట్ చేయకుండా వదిలేయటం వల్ల సింగరేణికి చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. రావాల్సినటువంటి బొగ్గు గనులు రాకుండా పోయినాయి. మీరు దయచేసి దీని మీద దృష్టి పెట్టి ఆ ఆక్షన్స్లో పార్టిసిపేట్ చేసి సింగరేణికి లాభం జరిగేటట్టుగా చేయాలని చెప్పి కార్మిక సంఘాలు అన్నీ కూడా మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు నేను మేనేజ్మెంట్తో కూర్చొని మాట్లాడి రివ్యూ చేశాను. ఏం జరుగుతూ ఉంది, ఎందుకు నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది, మనం ఎందుకు పార్టిసిపేట్ చేయట్లేదని అంటే అందరూ నాకు చెప్పిందల్లా ఒకటే, నిజమే మనం పార్టిసిపేట్ చేయకపోవటం వల్ల రాష్ట్రమే నష్టపోతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ